Yeah, hi. In the లాస్ట్ సెషన్లో మనం ఈ అసలు ETL అంటే ఏంటి అండ్ డేటాబేస్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం కదా. అండ్ ఈరోజు సెషన్లో మనం టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తారు అండ్ స్కీమాస్ ఎలా క్రియేట్ చేస్తారు ఇవన్నీ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డేటాబేస్. డేటాబేస్ అంటే ఏంటి? I said in the last session, database is a collection of schema. I said in the last session, database is nothing but a collection of schema. Okay. కలెక్షన్ ఆఫ్ స్కీమాని డేటాబేస్ అంటారు. మరి స్కీమా అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ని మనం స్కీమా అంటాం. ఓకే, కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ని మనం స్కీమా అంటాం. డు యు అండర్స్టాండ్? కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ఉంటే దాన్ని స్కీమా అంటారు అండ్ కలెక్షన్ ఆఫ్ స్కీమాస్ ఉంటే దాన్ని డేటాబేస్ అంటారు. అండర్స్టాండ్? కొన్ని టేబుల్స్ ఉన్నాయనుకోండి, ఒక కలెక్షన్ ఆఫ్ టేబుల్స్, ఫ్యూ టేబుల్స్, దాన్ని ఆ ఫ్యూ టేబుల్స్ని ఒక కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ని మనం స్కీమా అంటాము. అదేవిధంగా కొన్ని స్కీమాలు ఉన్నాయనుకోండి, దాన్ని డేటాబేస్ అంటారు. సింపుల్ అండి, సో సింపుల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక స్కీమా ఉండాలి. ఓకే, టు క్రియేట్ అ టేబుల్ we need a schema. Okay, we need to create a schema. We need to create a schema. Understand? అర్థమైందా? స్కీమా చేసుకున్న తర్వాతే మనం టేబుల్స్ని క్రియేట్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే స్కీమాలోనే కదా టేబుల్స్ ఉండేది. సో అలా అన్నమాట. ఎలా అంటే ఐ విల్ షో యూ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, సపోజ్ ఇది ఒక డేటాబేస్ అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ అ డేటాబేస్. దిస్ ఈజ్ అ డేటాబేస్ అండ్ దెన్ ఇది ఒక స్కీమా. ఓకే, అండ్ దిస్ ఈజ్ అనదర్ స్కీమా, స్కీమా 2, అండ్ ఇది ఇంకో స్కీమా, ఇది ఇంకొక స్కీమా, అండ్ దెన్ ఇది ఒక టేబుల్, టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3, టేబుల్ 4. సో అదేవిధంగా ఈ స్కీమాలో కొన్ని టేబుల్స్, టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 అండ్ టేబుల్ 4. సో అదేవిధంగా అండ్ సో ఆన్. ఓకే, ఇది ఒక స్కీమా కదా, ఇది ఒక స్కీమా కదా, అలా a collection of schema. Okay, database is nothing but a collection of schema, because collection of schema ni manam database antam kada. So ala, this is one schema, this is one schema, ala a collection of schema is called as database. And అదే విధంగా ఇది ఒక టేబుల్ కదా, టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3, టేబుల్ 4. సో అదే విధంగా a collection of table. Did you understand? A collection of tables is known as a schema. Hope you understand. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు మనకు టేబుల్స్ కావాలంటే ఫస్ట్ మనకి స్కీమా కావాలి. సో హౌ టు క్రియేట్ అ స్కీమా? ఓకే, సో ఇప్పుడు మనకి టేబుల్స్ కావాలంటే స్కీమా క్రియేట్ చేయాలి. బట్ హౌ టు క్రియేట్ అ స్కీమా? హౌ టు క్రియేట్ అ స్కీమా? ఓకే, హౌ టు క్రియేట్ అ స్కీమా? క్వశ్చన్ మార్క్. సో స్కీమాని క్రియేట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డేటాబేస్ కావాలి. అండ్ ఇన్ అవర్ ట్రైనింగ్, మన ట్రైనింగ్లో మనం యూజ్ చేసే డేటాబేస్ ఒరాకిల్ డేటాబేస్. ఓకే, ఇన్ అవర్ ట్రైనింగ్ వీఆర్ యూజింగ్ ఒరాకిల్ డేటాబేస్. ఓకే, సో ద నేమ్ ఆఫ్ ద డేటాబేస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ ఒరాకిల్ డేటాబేస్. సో ఇప్పుడు మనకు ఒక డేటాబేస్ కూడా ఉంది. నా హౌ టు క్రియేట్ అ స్కీమా విల్ సీ. అండ్ మీరు ఒకవేళ ఒక స్కీమాని క్రియేట్ చేసుకుంటే ఆ ఒక స్కీమాలో n నెంబర్ ఆఫ్ టేబుల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినన్ని టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో టు యాక్సెస్ దిస్ ఒరాకిల్ డేటాబేస్ యూ నీడ్ టు లాంచ్ ద SQL డెవలపర్. సో ఫస్ట్ వాట్ వీ డూ నౌ ఈస్ we launch Oracle SQL. We will launch a SQL developer. Okay, SQL developer అయితే ఫస్ట్ మనం లాంచ్ చేద్దాం.
సో కరెంట్లీ మనం ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్ని లాంచ్ చేస్తున్నాం. ఓకే. యా. సో ఫస్ట్ ఈ ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్ ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో నాకైతే ఇక్కడ డిఫరెంట్ స్కీమాస్ అయితే ఉన్నాయి. బట్ ఇన్ యువర్ కేస్ అయితే మీకైతే మేబీ 1 ఆర్ 2 to 3 స్కీమాస్ అయితే ఉండొచ్చు మీకైతే మీ దాంట్లో. మేబీ లైక్ దిస్ వన్ ఇన్ఫారెపో అండ్ సిస్కిమా. ఈ 3 అయితే మీ దాంట్లో ముందుగానే ఉండొచ్చు. సో యా, ఇవే స్కీమాస్ అండి. ఇక్కడ ఉన్నవన్నీ దీన్ని స్కీమాస్ అంటారు. ఈ సైడ్ ఉన్నవి లెఫ్ట్ సైడ్ కార్నర్. సో ఇవన్నీ ఒక్కొక్క స్కీమాస్ లెక్కనే. ఈ హెచ్ఆర్ ఒక స్కీమా, ఇన్ఫోడోమ్ ఒక స్కీమా. సో దట్స్ లైక్ ఇక్కడ ఉన్న అన్ని స్కీమాస్. దీన్నే స్కీమాస్ అంటారు. వాట్ ఎవర్ యూఆర్ సేయింగ్ ఇన్ దిస్ లెఫ్ట్ సైడ్ వీటిని స్కీమాస్ అంటారు. సో ఇప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఒక స్కీమాని క్రియేట్ చేయాలి. ఓకే, యూ నీడ్ టు క్రియేట్ అ స్కీమా నౌ. టు క్రియేట్ అ స్కీమా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు సిస్కి వెళ్ళాలి. ఇక్కడ సిస్ ఉంది కదా, ఇక్కడ సిస్ కనబడుతుంది కదా. సో మీ దాంట్లో ఈ సిస్ అనేది ఇన్బుల్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సిస్ లోపలికి వెళ్ళాలి. సో మీరు ఇన్స్టాల్ చేసినప్పుడే మీకు ఈ సిస్ స్కీమా అనేది డిఫాల్ట్గా ఇన్బుల్ట్గానే వచ్చేస్తుంది. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ కార్నర్లో ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దాన్ని ప్రెస్ చేయాలి. పాస్వర్డ్ అడుగుతుంది. సో ఐ పుట్ అ పాస్వర్డ్ కాల్డ్ అడ్మిన్, స్మాల్ లెటర్స్ అడ్మిన్. ఐ గెస్ మీరు అందరూ కూడా ఇన్స్టాల్ చేసే ముందు అడ్మిన్ అనే పాస్వర్డ్ పెట్టారనుకుంటా. సో మీరు ఇలా ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీన్నే మనం వర్క్ షీట్ పేజ్ అంటాం. సో మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, సో ఇది ఓపెన్ అవ్వగానే ఫస్ట్ మీరు ఇక్కడ సిస్ స్కీమా ఉంటుంది. సిస్ స్కీమా పక్కన ప్లస్ ఐకాన్ ఉంటుంది. ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయగానే మీకు ఒక వర్క్ షీట్ ఓపెన్ అవుతుంది పేజ్. సో ఇక్కడే అన్నమాట మనం వర్క్ చేయాల్సింది. ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయగానే సిస్ స్కీమా విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వర్క్ షీట్ యూస్ చేసుకొని, సో మనం ఏదైతే ఈ సిస్ స్కీమా యొక్క ఐకాన్ ప్రెస్ చేసి ఈ వర్క్ పేజ్ అయితే ఓపెన్ అయిందో, సో ఈ పేజ్ యూస్ చేసుకుని మనం స్కీమాస్ అనేది క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, అండర్స్టాండ్? యా. అసలు ఈ సీక్వెల్ డెవలపర్ యొక్క మెయిన్ యూస్ ఏంటంటే టు యాక్సెస్ టు ద డేటాబేస్ అండి. డేటాబేస్ యొక్క యాక్సెస్ కోసమే ఈ సీక్వెల్ డెవలపర్ని మనం యూస్ చేయబోతున్నాం. అసలు ఈ సీక్వెల్ డెవలపర్ని ఎందుకు యూస్ చేస్తారు? ఈ సీక్వెల్ డెవలపర్ని ఎందుకు యూస్ చేస్తారంటే టు యాక్సెస్ ద ఒరాకిల్ డేటాబేస్. ఒరాకిల్ డేటాబేస్లో ఉన్న టేబుల్స్ని మనం యాక్సెస్ చేయడానికి ఈ సీక్వెల్ డెవలపర్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఈ సీక్వెల్ డెవలపర్ని మనం యూస్ చేస్తాం. ఓకే, యా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ సిస్ స్కీమాని కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, చేసేసుకున్నాం. అని చేసుకున్న తర్వాత ఈ వర్క్ పేజ్లో, ఈ వర్క్షీట్ పేజ్లో మనం కమాండ్స్ని రాసి స్కీమాస్ని క్రియేట్ చేయాలి. ఓకే, వీ నీడ్ టు క్రియేట్ అ స్కీమాస్ బై రైటింగ్ ద కమాండ్స్. ఓకే, సో ఇప్పుడు కమాండ్స్ ఎలా రాస్తాం మనం? సో ఫస్ట్ కమాండ్స్ రాసే ముందు మనకు ఒక స్కీమాకి ఒక పేరు కావాలి. ఓకే, వీ నీడ్ ఎ నేమ్ ఫర్ అవర్ స్కీమా. సో విల్ డిసైడ్ ఎ నేమ్. ఓకే, I'll write a name. I'll write a name called OT SRC Dev 1. Okay, OT SRC Dev 1. This is the name for our first schema. ఈ పేరుకి మీనింగ్ ఏం లేదు, జస్ట్ ఊరికే అలా రాస్తున్నా. OT SRC Dev 1. దీనికి సపరేట్ మీనింగ్ అంటూ ఏం లేదు. సో దిస్ ఈజ్ మై స్కీమా నేమ్. ఓకే, OT SRC Dev 1. ఓకే, ఇది మన స్కీమా నేమ్. స్కీమా నేమ్ OT SRC Dev 1. యా. అండ్ మనం దీన్ని స్కీమా నేమ్ అని కూడా అనొచ్చు. అలా కాకపోతే మనం దీన్ని యూజర్ నేమ్ అని కూడా అనొచ్చు. ఓకే, యూజర్ నేమ్ ఆర్ స్కీమా, యూజర్ నేమ్ ఆర్ స్కీమా నేమ్, దీన్ని మనం ఎలాగైనా అనుకోవచ్చు. సో దిస్ ఈజ్ మై స్కీమా నేమ్ ఫర్ నౌ. ఇదైతే నేను జస్ట్ ఓటీఎస్ఆర్సీ డెవలప్మెంట్ క్యాజువల్గా పెట్టాను. మీరు దీన్ని కావాలంటే మీరు ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు, మీ నేమ్ అయినా పెట్టుకోవచ్చు, ఏ ఇన్స్టిట్యూట్ నేమ్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ పేరు అయినా పెట్టుకోవచ్చు, ఏం పేర్లైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఓటీఎస్ఆర్సీ డెవ్ 1 అని చెప్పి పెట్టాను. ఓకే, యా. సో నేమ్ కూడా డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం స్కీమాని క్రియేట్ చేయాలి. ఓకే, సో లెట్స్ గో టు సీక్వెల్ డెవలపర్. ఇప్పుడు మనం కమాండ్ రాయాలి. వాట్ ఈస్ అవర్ స్కీమా నేమ్? ఓటీఎస్ఆర్సీ డెవ్ 1. సో స్కీమాని క్రియేట్ చేసే ముందు మనం కమాండ్ రాయాలి. ఏం కమాండ్? ఒక స్కీమాని క్రియేట్ చేసే కమాండ్. సో కమాండ్ ఏంటంటే క్రియేట్ యూజర్ స్పేస్ అండ్ మన స్కీమా నేమ్ మనం ఏం డిసైడ్ చేసుకున్నాం? ఓటీ ఎస్ఆర్సి
dev1. సో దిస్ ఈస్ అవర్ స్కీమా నేమ్. క్రియేట్ యూజర్, దాన్ని మనం యూజర్ అని కూడా అనొచ్చు కదా, స్కీమాని మనం యూజర్ అని కూడా అనొచ్చు. సో అలాగా క్రియేట్ యూజర్ అండ్ దెన్ మన స్కీమా నేమ్ ఓటీఎస్ఆర్సి dev1, ఓటీఎస్ఆర్సి dev1 ఐడెంటిఫైడ్ బై ఐడెంటిఫైడ్ బై అని రాసి మనం ఏదో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో నేనైతే స్మాల్ లెటర్స్లో ADMIN అడ్మిన్ అని రాస్తున్నాను. సో పాస్వర్డ్ రాసిన తర్వాత ఒక సెమీకాలన్ పెట్టండి. ఓకే, వాట్ వి డిడ్ నౌ, మనం ఏం చేస్తాము, క్రియేట్ యూజర్ అని చెప్పి రాసి మన స్కీమా నేమ్ రాసి ఐడెంటిఫైడ్ బై, మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అండ్ ఐడెంటిఫైడ్ బై రాసి పాస్వర్డ్ రాయాలి. అండ్ పాస్వర్డ్ రాసిన తర్వాత ఒక సెమీకాలన్ ఇచ్చి ఓకే అండ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని రన్ చేయాలి. ఓకే, వీ నీడ్ టు రన్ దిస్ స్టేట్మెంట్. యా, యూజర్ ఓటీఎస్ఆర్సి dev1 ఈస్ క్రియేటెడ్. అర్థమైందా? సో వాట్ వి డిడ్ నౌ, సి స్కీమాలోకి వెళ్ళి ఒక న్యూ స్కీమాని క్రియేట్ చేయడం కోసం ఒక కమాండ్ రాసాము. ఏం కమాండ్? యూజర్ కమాండ్. ఒక న్యూ స్కీమాని క్రియేట్ చేయడానికి ఒక కమాండ్ రాసాము. ఏం కమాండ్? ఇట్స్ లైక్ ఫస్ట్ క్రియేట్ యూజర్ తర్వాత మనం ఏమైతే స్కీమా నేమ్ అనుకుంటామో ఆ స్కీమా నేమ్ క్రియేట్ యూజర్ స్కీమా నేమ్ తర్వాత ఐడెంటిఫైడ్ బై మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయబోతున్నాం అంటే మనం దాని పాస్వర్డ్ ఏంటి. సో ఐ గివ్ అ స్మాల్ అడ్మిన్ పాస్వర్డ్. ఓకే, స్మాల్ అడ్మిన్ పాస్వర్డ్. సో ఒకవేళ మీరు ఇక్కడ పాస్వర్డ్ పెట్టే ముందు క్యాపిటల్ అడ్మిన్ పెడితే మీరు క్యాపిటల్ అడ్మినే పెట్టాలి. అదే ఒకవేళ మీరు స్మాల్ అడ్మిన్ పెడితే స్మాల్ అడ్మినే పెట్టాలి. సో మీరు క్యాపిటల్ పెడితే క్యాపిటలే పెట్టాలి, ఏ లెటర్కి అయినా సరే, అండ్ స్మాల్ పెడితే స్మాలే పెట్టాలి. ఓకే, డు యు అండర్స్టాండ్? అండ్ సింటాక్స్ ఫర్ క్రియేట్ యూజర్ ఈస్ క్రియేట్ యూజర్ స్కీమా నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సెమీకాలన్ ఇవ్వాలి. ఓకే, దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ అ యూజర్. యా, ఓకే వన్స్ స్టేట్మెంట్ రాసిన తర్వాత మనం దాన్ని రన్ చేయాలి. ఓకే, టు రన్ ద స్టేట్మెంట్. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ లైట్ గా పింక్ కలర్ ఉంటుంది. సో అది సెలెక్ట్ అయింది అన్నట్టు, ఆ లైన్ మొత్తం సెలెక్ట్ అయినట్లు దాని మీనింగ్. సో మీరు ఇలా డైరెక్ట్ గానే రన్ చేయొచ్చు, ఆర్ ఎల్స్, సో ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఆర్ ఎల్స్ మీరు ఇట్లా టోటల్ సెలెక్ట్ చేసుకొని స్టేట్మెంట్ అయితే రన్ చేయొచ్చు. సో వన్స్ మీరు రన్ చేస్తే మీకు యూజర్ అనేది స్కీమా అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, you need to write two more syntaxes. One, grant all privileges to OTSRC dev1. SRC dev1. ఓకే మన యూజర్ నేమ్ ఇదే కదా. సో గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ టు OTSRC dev1 and a semicolon, and later grant DBA to OTSRC dev1. ఓకే, ఫస్ట్ గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ టు OTSRC dev1, దాని తర్వాత గ్రాంట్ DBA టు OTSRC dev1. ఓకే, సో ఈ రెండు సింటాక్సెస్ రాసిన తర్వాత ఈ బోత్ సింటాక్సెస్ ని సెలెక్ట్ చేసుకొని రన్ చేయాలి. ఓకే, యూ నీడ్ టు రన్ దిస్. గ్రాంట్ సక్సీడ్ ఫస్ట్ క్రియేట్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్, అండ్ దెన్ గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ టు యూజర్ నేమ్, దెన్ గ్రాంట్ DBA టు యూజర్ నేమ్. దట్స్ ఇట్. ఇన్ రియల్ టైంలో మీరు ఇవంతా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. యాక్చువల్లీ దేర్ విల్ బి అ పర్సన్ కాల్డ్ DBA అడ్మినిస్ట్రేటర్. సో ఇలా స్కీమాస్ క్రియేట్ చేయడం ఇవన్నీ యాక్చువల్లీ తనే చూసుకుంటాడు. బట్ యూ నీడ్ టు నో, మీకు అది ఎలా చేయాలి అని తెలుసుండాలి కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్లీ ఇన్ రియల్ టైంలో అయితే ఇలా యూజర్స్ క్రియేట్ చేయడం, సో ఇవన్నీ DBA చూసుకుంటారు, DBA అడ్మినిస్ట్రేటర్ చూసుకుంటారు. సో వన్స్ ద పర్మిషన్స్ మొత్తం గ్రాంట్ అయిన తర్వాత వీ నీడ్ టు కాన్ఫిగర్ ద స్కీమా. ఓకే, వీ నీడ్ టు కాన్ఫిగర్ ద స్కీమా.
how to configure the schema now. How to configure the schema. సో స్కీమాని కాన్ఫిగర్ చేయడానికి ఫస్ట్ మీరైతే ఈ మూడు చేసుకోవాలి. ఒక స్కీమాని క్రియేట్ చేయడానికి ఫస్ట్ మీరు క్రియేట్ యూజర్ చేసుకోవాలి. దాని తర్వాత గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ చేసుకోవాలి. తర్వాత గ్రాంట్ డీబీఏ చేసుకోవాలి. సో ఈ ప్రివిలేజెస్ అనేది డీబీ అనేది దాని మీనింగ్ అవసరం లేదు, మీకు వదిలేసేయండి. బట్ మీరైతే ఈ 3 థింగ్స్ చేయాలి ఒక స్కీమాని క్రియేట్ చేసేందుకు. క్రియేట్ యూజర్, గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ టు యువర్ యూజర్ నేమ్ అండ్ గ్రాంట్ డీబీఏ టు యువర్ యూజర్ నేమ్. సో వన్స్ ఇవి క్రియేట్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుని స్టేట్మెంట్ రన్ చేయాలి. And then after that you need to configure the schema. Okay, you need to configure the schema. For that మీకు ఇక్కడ ఒక గ్రీన్ ప్లస్ ఐకాన్ ఉంది కదా, గ్రీన్ ప్లస్ ఐకాన్. ఫర్ దట్ న్యూ కనెక్షన్స్ యూ నీడ్ టు ప్రెస్ ఇట్. దాన్ని ప్రెస్ చేయండి. అండ్ వన్స్ యూ ప్రెస్డ్ సమ్ డీటెయిల్స్ విల్ బి ఆస్క్. కొన్ని డీటెయిల్స్ అడుగుతాయి లైక్ నేమ్ ఆఫ్ ద స్కీమా, యూజర్ నేమ్, పాస్వర్డ్. సో మీరు ఏదైతే యూజర్ నేమ్ పెట్టారో దాన్ని పేస్ట్ చేసేయండి. ఓకే, యూ నీడ్ టు పేస్ట్ ద స్కీమా. You need to paste the schema name. Okay. Schema name ni akkada paste cheseyandi. Like OTSRC dev1 is our current schema name. You need to save it. And username also same. Username kuda OTSRC dev1 is our schema name. Then password em pettamu manamu small admin pettamu, ADMIN admin. Then save password. So ikkada em meer kalapettakandi, same alage vadileseyanడి. Test cheyandi. Test successful వచ్చింది. సక్సెస్ వచ్చిన తర్వాత కనెక్ట్, యూ నీడ్ టు కనెక్ట్. అంతే. ఇక్కడ చూసినట్లయితే మీరు ఓటీఎస్ఆర్సి డెవ్1 అనే స్కీమా క్రియేట్ అయిపోయింది. చూసారా ఇక్కడ మీరు చూసినట్లయితే ఓటీఎస్ఆర్సి డెవ్1 అనే స్కీమా అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ క్రియేట్ అవ్వగానే ఓటీఎస్ఆర్సి డెవ్1 స్కీమా యొక్క వర్క్ షీట్ లో ఉన్నాం. దిస్ ఈస్ ఆ ఓటీఎస్ఆర్సి డెవ్1 స్కీమా యొక్క వర్క్ షీట్. ఓకే, యాక్చువల్లీ చాలా సింపుల్ ఒక స్కీమాని క్రియేట్ చేయడం. ఫస్ట్ రైట్ ఎ సింటాక్స్ ఫర్ క్రియేట్ యూజర్ and schema name identified by admin and semicolon. Next, grant all privileges to username. Then grant DBA to username. Then select all and run. Run చేసిన వెంటనే మీకు క్రియేట్ యూజర్ అవుతుంది అండ్ ఈ రెండింటికి గ్రాంట్ సక్సీడ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు కాన్ఫిగర్ ద స్కీమా. ఫర్ కాన్ఫిగరేషన్ ఇక్కడ గ్రీన్ ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేయగానే కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో మన యూజర్ నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ నేమ్ ప్లేస్లో మన యూజర్ నేమ్ పెట్టాలి. అండ్ ఆఫ్టర్ దట్ యూజర్ నేమ్ ప్లేస్లో అగైన్ యూజర్ నేమ్ పెట్టాలి. ఓటీఎస్ఆర్సి డెవ్1. పాస్వర్డ్ మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ పెట్టాలి. మనం యూజర్ క్రియేట్ చేసేటప్పుడు ఏ పాస్వర్డ్ పెట్టామో సేమ్ అదే పాస్వర్డ్ రిపీట్ చేయాలి. దెన్ సేవ్ పాస్వర్డ్. టెస్ట్ సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చిన తర్వాత కనెక్ట్. సింపుల్. ఓకే, యా. సో ఇప్పుడైతే మనకు ఓటీఎస్ఆర్సి డెవ్1 అనే స్కీమా క్రియేట్ అయిపోయింది. సో మీరు ఎప్పుడు ఏ స్కీమా క్రియేట్ చేయాలనుకున్నా, ఏ న్యూ స్కీమా క్రియేట్ చేయాలనుకున్నా సిస్ స్కీమాలోకి వెళ్ళి సేమ్ ఇదే స్టెప్స్ ఫాలో అవ్వండి. యూ క్రియేట్ యూజర్, గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్, గ్రాంట్ డీబీఏ అండ్ కనెక్షన్స్ అండ్ ఫిల్ ద డీటెయిల్స్, టెస్ట్ అండ్ కనెక్ట్. టెస్ట్ చేయండి, ఖచ్చితంగా టెస్ట్ చేయండి. టెస్ట్ అండ్ దెన్ కనెక్ట్. దెన్ మీకు కావాల్సిన స్కీమా అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, యా. సో వన్స్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ ప్రెస్ చేస్తే సో మీకు కావాల్సింది లైక్ టేబుల్స్, వ్యూస్. సో ఇక్కడ మీకు వేరియస్ ఫోల్డర్స్ అనేది కనిపిస్తాయి. ఓకే, సో మీకు ఇక్కడ వేరియస్ ఫోల్డర్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, సో ఫోల్డర్స్ అయితే ఉంటాయి, బట్ మీరు ఒకవేళ దీన్ని ట్యాప్ చేసినా మొత్తం లోపలైతే ఎంప్టీ ఉంటాయి. సో వీ నీడ్ టు క్రియేట్ అ టేబుల్స్, వీ నీడ్ టు ఫిల్ దోస్ ఫోల్డర్స్ అయితే ఉన్నాయి, బట్ అవన్నీ ఎంప్టీగా ఉంటాయి. మనం దాన్ని ఫిల్ చేయాలి. సో మన దగ్గర ఇప్పుడు స్కీమా ఉంది, మనకు కావాల్సింది నౌ టేబుల్స్. వీ నీడ్ టు క్రియేట్ అ టేబుల్స్ నౌ. we need to create the tables now. And Oracle syntaxes లో ఏంటంటే you cannot give spaces in that. Spaces ఇస్తే అది వర్క్ అవ్వదు. Instead of space use this one. ఓకే, స్పేస్ అనేది వర్క్ కాదు. సో అందుకే నేను కూడా ఇక్కడ ఓటీఎస్ఆర్సి డెవ్9కి స్పేస్ బదులు ఇది ఇచ్చాను అనమాట. స్పేస్ అనేది ఇస్తే మీకు వర్క్ అవ్వదు. సో యూజ్ ఎనీ అదర్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద స్పేస్ బటన్. ఓకే, సో ఇప్పుడు మనకి స్కీమా వచ్చేసింది కదా. ఇప్పుడు మనకు కావాల్సింది టేబుల్స్. ఓకే, సో ఇప్పుడైతే మనకు స్కీమా వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం టేబుల్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ యాక్చువల్లీ ఇంకో విషయం, యాక్చువల్లీ ఒరాకిల్ ఏంటంటే మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఎస్క్యూఎల్
అండ్ ఇంకోటి వచ్చేసి పిఎల్ఎస్క్యూఎల్. ఓకే, అండ్ ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకే, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. అండ్ పిఎల్ఎస్క్యూఎల్ అంటే ప్రొసీడ్యూరల్ లాంగ్వేజ్. ప్రొసీడ్యూరల్ లాంగ్వేజ్. సో ఒరాకిల్లో ఈ రెండు ఉంటాయి, ఎస్క్యూఎల్ ఉంటుంది, పిఎల్ఎస్క్యూఎల్ ఉంటుంది. బట్ మీకు జాబ్ చేయడానికి ఎస్క్యూఎల్ ఒక్కటి ఉంటే కూడా ఎనఫ్. ఎస్క్యూఎల్ ఒక్కటి ఉంటే కూడా చాలు. సో పిఎల్ఎస్క్యూఎల్ అనేది అవసరం లేదు. సో మీకు ఈ ఎస్క్యూఎల్ ఒక్కటి వచ్చినా కూడా ఎనఫ్. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ని నేర్చుకోవాలి. we need to learn these SQL commands. So we need to learn SQL commands. Okay, so we need to learn SQL commands. Okay, Oracle లో 2 లాంగ్వేజెస్ ఉంటాయి, ఒకటి వచ్చి SQL, ఇంకోటి వచ్చి PLSQL. టు గెట్ అ జాబ్ SQL అనేది ఒకటి ఉంటే సరిపోతుంది. సో దానికోసం మనం ఇప్పుడు SQL కమాండ్స్ అనేది నేర్చుకుంటాం. సో ఈ SQL కమాండ్స్లో అయితే కొన్ని బేసిక్ కమాండ్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని బేసిక్స్ కమాండ్స్ అయితే ఈ SQL కమాండ్స్లో ఉన్నాయి. లైక్ ETL commands, DML commands, TCL commands and DQL commands. సో ఇవి వచ్చి SQL లో బేసిక్ కమాండ్స్ అన్నమాట. సో DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. అండ్ DML అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అండ్ TCL అంటే ట్రాన్సాక్షనల్ కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే, ట్రాన్సాక్షనల్ కంట్రోల్ లాంగ్వేజ్. అండ్ ఫైనల్లీ DQL అంటే డేటా క్వెరీ లాంగ్వేజ్. ఓకే, డేటా క్వెరీ లాంగ్వేజ్. సో ఈ 4 అనేది SQL లో బేసిక్ కమాండ్స్. DDL, DML, TCL, DQL. DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, DML అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, TCL అంటే ట్రాన్సాక్షనల్ కంట్రోల్ లాంగ్వేజ్, అండ్ DQL అంటే డేటా క్వెరీ లాంగ్వేజ్. అండ్ మనం ఈ 4 బేసిక్ కమాండ్స్ నేర్చుకోబోతున్నాం. అండ్ ఈ DDL లో చూసుకున్నట్లయితే మనకు 4 టైప్స్ ఆఫ్ కమాండ్స్ వస్తాయి. ఓకే, 1 క్రియేట్ కమాండ్, ఆల్టర్ కమాండ్, డ్రాప్ కమాండ్, rename command and truncate command. సో ఈ 5 అనేది మనకి DTL కమాండ్స్ కిందకి వస్తుంది. క్రియేట్ కమాండ్, ఆల్టర్ కమాండ్, డ్రాప్ కమాండ్, రీనేమ్ కమాండ్, ట్రంకేట్ కమాండ్. అండ్ DML లో చూసుకున్నట్లయితే మనకు 3 కమాండ్స్ వస్తాయి. 1 ఇన్సర్ట్ కమాండ్, 2 అప్డేట్ కమాండ్, 3 డిలీట్ కమాండ్. అండ్ TCL లో చూసుకున్నట్లయితే మనకు 2 కమాండ్స్ ఉంటాయి, లైక్ కమిట్ అండ్ రోల్ బ్యాక్. అండ్ DQ లో చూసుకున్నట్లయితే మనకి సెలెక్ట్ కమాండ్ ఉంటుంది. ఓకే, సెలెక్ట్ కమాండ్. సో మీరైతే ఈ కమాండ్స్ అన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. ఇవైతే వెరీ బేసిక్స్ ఇన్ ద SQL కమాండ్స్. దీస్ కమాండ్స్ ఆర్ ద వెరీ బేసిక్స్ ఇన్ ద SQL. సో మీరైతే ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వస్తుంది. సో యాక్చువల్లీ మీరైతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇవైతే చాలా ఈజీగానే ఉంటాయి. బట్ మీరైతే ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది చాలా బేసిక్స్ కాబట్టి. ఎంత బేసిక్స్ అంటే ఇంగ్లీష్కి ఆల్ఫాబెట్స్ ఎలాగో ఈ ఒరాకిల్ SQLకి ఈ కమాండ్స్ ఎలాగో. సో ఖచ్చితంగా నేర్చుకోండి. సో ఈ 4 లాంగ్వేజెస్ కాకుండా మనకి యాక్చువల్లీ ఇంకో లాంగ్వేజ్ కూడా ఉంది, దట్ ఈస్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్, DCL, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. అండ్ ఈ DCL లో చూసుకున్నట్లయితే మనకి 2 వస్తాయి, ఒకటి వచ్చి గ్రాంట్ అండ్ అనదర్ వన్ ఇస్ రివోక్. సో యాక్చువల్లీ ఈ DCL లాంగ్వేజ్ అనేది మనం యూజ్ చేయము, ఈ గ్రాంట్ కానీ రివోక్ కానీ ఇది మనం రియల్ టైంలో యూజ్ చేయము. సో అందుకని నేను లాస్ట్లో చెప్తున్నాను. సో మనమైతే మ్యాక్సిమం ఈ 4 లాంగ్వేజెస్ రియల్ టైంలో యూజ్ చేస్తాం. సో దిస్ గ్రాంట్ అండ్ రివోక్ యూ వాంట్ యూజ్ ఇన్ రియల్ టైం. సో మనం మ్యాక్సిమం యూజ్ చేసేది ఈ DDL, DML, TCL అండ్ DQL. DCL we will never use in the real time. సో ఇప్పుడు మనం ఈ కమాండ్స్ అనేది నేర్చుకుందాం. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ ఒరాకిల్లో SQL అండ్ PLSQL రెండు ఉన్నాయి.
బట్ ఇన్ అవర్ కోర్స్ వీఆర్ కవరింగ్ ఓన్లీ ఎస్క్యూఎల్. యాక్చువల్లీ మీకు జాబ్ చేయడానికి ఎస్క్యూఎల్ ఇది ఒకటి ఉంటే సరిపోతుంది, పిఎల్ఎస్క్యూఎల్ అవసరం కూడా లేదు. బట్ ఒకవేళ మీకు ఎస్క్యూఎల్ కనుక కరెక్ట్గా వచ్చేసినట్లయితే మీరు ఎక్కడైనా సరే పిఎల్ఎస్క్యూఎల్ మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఇన్ అవర్ కోర్స్ అయితే మేము ఎస్క్యూఎల్ ఒకటే కవర్ చేస్తున్నాము. జాబ్ చేయడానికి అయితే ఈ ఒక్క ఎస్క్యూఎల్ ఎనఫ్, పిఎల్ఎస్క్యూఎల్ అవసరం లేదు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు సపరేట్గా నేర్చుకోవచ్చు. ఈ ఎస్క్యూఎల్ వచ్చేసినాక పిఎల్ఎస్క్యూఎల్ పెద్ద కష్టమేం కాదు. సో ఇప్పుడైతే మనం ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ మీద ఫోకస్ చేద్దాం. డిడిఎల్, డిఎంఎల్, టీసీఎల్ అండ్ డిక్యూఎల్. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? వీ నీడ్ టు క్రియేట్ అ టేబుల్. మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని వీ నీడ్ టు క్రియేట్ అ టేబుల్. సో మనం ముందుగా చెప్పుకున్నట్లు డేటాబేస్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ స్కీమా. స్కీమా ఈస్ అ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. మనకైతే ప్రెసెంట్ స్కీమా ఉంది. సో వాట్ వీ నీడ్ టు డూ నౌ ఈస్ వీ నీడ్ టు క్రియేట్ అ టేబుల్. మనం టేబుల్ని క్రియేట్ చేయాలి. సో హౌ టు క్రియేట్ అ టేబుల్ నౌ? ఓకే, హౌ టు క్రియేట్ అ టేబుల్. సో టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవ్వడానికి ఫస్ట్ నేనైతే ఎక్సెల్ షీట్లో మీకు చేసి చూపిస్తాను. దెన్ విల్ డూ ఇట్ ఇన్ ఎస్క్యూఎల్. సో ఇప్పుడైతే మనం ఎక్సెల్ షీట్లో టేబుల్ క్రియేట్ చేద్దాం. టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో టేబుల్ అంటే ఏంటి? సో టేబుల్ అంటే ఏంటి? టేబుల్ ఈజ్ నథింగ్ బట్ అ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. టేబుల్ అంటే కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ని టేబుల్ అంటారు. ఇది మీ అందరికి తెలుసు. అంటే ఇప్పుడు నాకు ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ నేమ్ ఏంటి? సపోజ్ ఓకే, మై టేబుల్ నేమ్ లెట్ ఇట్ బి స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్. నా టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్స్ అనుకుందాం. అండ్ ఆ స్టూడెంట్స్ టేబుల్లో కొన్ని కాలమ్స్ ఉన్నాయి నాకు. లైక్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్, స్టూడెంట్ సిటీ అండ్ స్టూడెంట్ స్టేట్. ఓకే, స్టూడెంట్ స్టేట్. అండ్ ఫైనలీ స్టూడెంట్ కంట్రీ. ఓకే, స్టూడెంట్ కంట్రీ. సో నా కాలమ్ నేమ్స్ ఏంటి? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్, స్టూడెంట్ సిటీ, స్టూడెంట్ స్టేట్ అండ్ స్టూడెంట్ కంట్రీ. ఓకే, దీస్ ఆర్ మై కాలమ్ నేమ్స్. సో ఇప్పుడైతే మనకి టోటల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకి? సో మనకైతే టోటల్ 1 2 3 4 5 6, మనకైతే ఇప్పుడు 6 కాలమ్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఇప్పుడు ఒరాకిల్లో టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారు? ఓకే, హౌ టు క్రియేట్ అ టేబుల్ ఇన్ ఒరాకిల్. ఓకే, మనం ఒక పని చేద్దాం. ఇక్కడ స్టూడెంట్ కంట్రీ తీసి జాయినింగ్ డేట్ పెట్టుకున్నాం. Joining date. Yeah. So we'll see now how to create a table in Oracle. Okay. Yeah. Password. Admin and bettam. Small admin. ADMIN admin. Okay. So iప్పుడైతే we'll go to OTSRC day 1 which we created in the last session. Okay. Connect. Yeah. OTSRC day 1. ఇక్కడైతే మనం ప్రీవియస్గా చేసిన కూడా ఉంటాయి. Like we created yesterday's one. See, yesterday we created a schema. Create user, grant all privileges, grant DBA. This all we did in previous session. Okay, now come to the OTSRC day 1. సో ఇప్పుడు మనం క్రియేట్ కమాండ్ యూజ్ చేసి టేబుల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, టేబుల్ క్రియేట్ చేద్దాం. ద సింటాక్స్ ఫర్ దట్ ఈస్ క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ మనం ఏమనుకున్నాం? అవర్ టేబుల్ నేమ్ ఇస్ స్టూడెంట్స్. సో క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్స్ ఓపెన్ బ్రాకెట్. అండ్ మన ఫస్ట్ కాలం ఏంటి? స్టూడెంట్ ఐడి. ఓకే, ఓపెన్ బ్రాకెట్ పక్కన స్టూడెంట్ ఐడి. సో ఇప్పుడు జనరల్గా స్టూడెంట్ ఐడీస్ అంటే ఏముంటాయి? స్టూడెంట్ ఐడీస్ అంటే నెంబర్ ఉంటాయి. లైక్ 10 20 30 40 ఎనీథింగ్ నెంబర్స్ ఉంటాయి జనరల్గా. లైక్ 60 70 ఈ విధంగా మనకి నెంబర్స్ అయితే ఉంటాయి స్టూడెంట్ ఐడీస్కి. యా, స్టూడెంట్ ఐడి అనేది నెంబర్ డేటా టైప్. ఓకే, స్టూడెంట్ ఐడి అనేది నెంబర్ డేటా టైప్. కాబట్టి వై? బికాస్ వీ యూజ్ నెంబర్ ఫర్ దీస్ ఐడీస్. ఇక్కడ చూస్తే మీరు నెంబర్సే ఉన్నాయి 10 20 30 40 50 60 70. సో స్టూడెంట్ ఐడి అనేది నెంబర్ డేటా టైప్. సో అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్ నేమ్స్ ఏముంటాయి? పేర్లు ఉంటాయి. లైక్ జై, జాన్,
Sid, Ram, Sita, Priya, Rani. సో ఈ విధంగా మనకు నేమ్స్లో ఏముంటాయి, నేమ్స్లో మనకి క్యారెక్టర్ డేటా టైప్స్ ఉంటాయి. క్యారెక్టర్ డేటా టైప్స్ దీన్ని మనం varchar2 అని కూడా అనొచ్చు. ఓకే, varchar2 యూ నీడ్ టు రిమెంబర్ దిస్. క్యారెక్టర్ డేటా టైప్స్ని మనం varchar2 అని కూడా అనొచ్చు. ఓకే, డూ అండర్స్టాండ్? క్యారెక్టర్. ఓకే, సో నెంబర్ ఉంటే ఆ డేటా టైప్ని మనం నెంబర్ డేటా టైప్స్ అంటాము. అండ్ అలాగే క్యారెక్టర్స్ ఉంటే దాన్ని మనం varchar2 అంటాము. ఓకే, క్యార్లో క్యారెక్టర్ ఉంది కదా, సో varchar2 టైప్, సో varchar2 డేటా టైప్స్ అంటాం. అండ్ స్టూడెంట్ మార్క్స్ తీసుకుంటే మనకు డెసిమల్ టైప్స్లో ఉంటాయి, ఆర్ ఇట్ కెన్ బి ఆల్సో లైక్ నెంబర్ టైప్స్. నెంబర్ 5,2 ఈ విధంగా కూడా ఉంటుంది మనకి. నెంబర్ 5,2 సో ఈ టైప్లో కూడా ఉంటుంది మనకి. 5,2 మీన్స్ లైక్ వాట్, లైక్ ఇప్పుడు 95.50 అండ్ లైక్ 85.30, 85.30, 65.20. సో ఈ విధంగా లైక్ దిస్. సో ఈ విధంగా ఉంటే దాన్ని నెంబర్ డేటా టైప్స్ అంటారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 5,2 ఎందుకు ఉందంటే, సో ఇక్కడ మనం 5 నెంబర్స్ దాకా రాసుకోవచ్చు. లైక్ 1 2 3 4 5 కమా పక్కన 2 ఉంది కాబట్టి పాయింట్ ఈ పక్కన మనం 2 నెంబర్స్ రాసుకోవచ్చు. 2 నెంబర్స్. సో ఈ పక్కన మనం 2 నెంబర్స్ రాసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను 3,2 రాశాను అనుకోండి. ఎలా రాస్తారు మీరు? సపోజ్ ఇఫ్ ఐ రైట్ ఇట్ యాజ్ 3, సపోజ్ ఇక్కడ నేను 3,2గా రాశాను అనుకోండి. దీన్ని ఎలా రాస్తారు? దీన్ని మీరు ఇక్కడ 3 నెంబర్స్ ఉంది కాబట్టి లైక్ 1 1 1 రాసుకోండి. పాయింట్ 2 నెంబర్స్. కమా పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. సో యూ కెన్ రైట్ 2 డిజిట్స్ హియర్. 20 కావచ్చు, 30 కావచ్చు, 59 కావచ్చు, ఇలా ఏ నెంబర్ అయినా సరే. సో మీరు ఇలా రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ వాట్ 5,2 ఆర్ 3,2 విల్ బి లైక్ దట్. ఒకవేళ ఇక్కడ 3 డిజిట్స్ ఉందనుకోండి. ఓకే, 3,3 ఉందనుకోండి. సో సపోజ్ ఇక్కడ 3 ఉందనుకోండి, 3,3. సో మీరు ఇక్కడ 4 4 4 ఇలా 3.3 వరకు యూజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ వాట్ 3,3 కానీ 5,2 కానీ. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. యా డేట్ చూసుకుంటే మనకు డేట్ ఫార్మాట్లో ఉంటుంది. లైక్ 1/1/2023, 5/8/2023, 6/3/2023. సో ఈ విధంగా మనం డేట్ చూసుకున్నట్లే, సో ఈ విధంగా మనం డేట్స్ చూసుకున్నట్లయితే మనకు డేట్ ఫార్మాట్లో ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫార్మాట్స్: నెంబర్, varchar2 అండ్ డేట్. సో ఇప్పుడు మనకైతే అన్ని కాలమ్స్ ఉన్నాయి. సో వైల్ క్రియేటింగ్ ఎ టేబుల్ వాట్ వీ నీడ్, ఆ ఫస్ట్ థింగ్ ఈజ్ వీ నీడ్ అ కాలమ్స్. సో కాలమ్స్ అయితే ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం SQL లో టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, the syntax is create table, table name, the table name is students, open bracket, first column name student id, column name students, open bracket, student id, first column name. Okay, student id అనేది ఏ డేటా టైప్? స్టూడెంట్ ఐడి అనేది నెంబర్ డేటా టైప్. సో నెంబర్ స్పేస్ నెంబర్. సో స్టూడెంట్ ఐడి నెంబర్ కాబట్టి నెంబర్ డేటా టైప్ నెంబర్ రాసుకున్నాం. అండ్ దాని తర్వాత సో మనం ఎన్ని డిజిట్స్ వరకు యూజ్ చేయొచ్చు? సో ఫస్ట్ సపోజ్ ఇక్కడ వచ్చి 2 ఉన్నాయి. సో ఇలా మనం 5 లిమిట్ 5 పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 పెట్టుకుంటే మనం 1 2 3 4 5 డిజిట్స్ వరకు యూజ్ చేయొచ్చు ఐడి. సో మనం 5 డిజిట్స్ వరకు స్టూడెంట్ ఐడి యూజ్ చేయొచ్చు. సో దానికోసం 5 డిజిట్స్ వరకు పెట్టుకోవచ్చు. సో ఓపెన్ బ్రాకెట్, సో ఓపెన్ బ్రాకెట్ 5 క్లోజ్ ఇట్, కమా 5 డిజిట్స్ కమా. సో ఇక్కడైతే మనం అప్ టు 5 డిజిట్స్ వరకు స్టోర్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఇక్కడ 70 ఉంది కదా, యాడ్ 5 డిజిట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. లైక్ 1 2 3 4 5 ఈ డిజిట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని డిజిట్స్ మన లిమిట్ బట్టి. సో ఇక్కడ మనం ఎన్ని డిజిట్స్ అయితే అక్కడ పెడతామో అన్ని డిజిట్స్ వరకు ఇక్కడ మనం లిమిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 5 డిజిట్స్ పెట్టాం కదా, అది లిమిట్. లైక్ 5 డిజిట్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. లైక్ 99999. సో ఇంతవరకు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ కాలమ్, స్టూడెంట్ నేమ్. అండ్ స్టూడెంట్ నేమ్ అనేది క్యారెక్టర్ కాబట్టి varchar2 క్యారెక్టర్ డేటా టైప్ అంటే varchar2. సో ఇప్పుడు మనం దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ యూజ్ చేసుకోవచ్చు? సపోజ్ we put a 50. సో మనం అప్ టు 50 వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు క్యారెక్టర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కాలమ్ ఇస్ స్టూడెంట్ మార్క్స్. ఓకే, స్టూడెంట్ మార్క్స్.
paste it. Student marks అనేది number data type, right? So we can write as number. ఇందాక చెప్పుకున్నాం కదా decimals, so we'll use 5, 2. సో నెక్స్ట్ కాలం వచ్చేసి స్టూడెంట్ సిటీ అనేది కూడా క్యారెక్టర్ డేటా టైప్ కాబట్టి var2. ఓకే, సో స్టూడెంట్ మార్క్స్ నెంబర్ డెసిమల్ రాసిన తర్వాత కమా అండ్ స్టూడెంట్ సిటీ అనేది క్యారెక్టర్ డేటా టైప్ కాబట్టి var2. సో దీన్ని కూడా లిమిట్ మనం ఒక 50 పెట్టుకుందాం మళ్ళీ. ఓకే, 50 వరకు యూజ్ చేయొచ్చు. సో 50 క్యారెక్టర్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలమ్ ఇస్ స్టూడెంట్ స్టేట్. సో స్టూడెంట్ స్టేట్ కూడా క్యారెక్టర్ డేటా టైప్ కాబట్టి var2. ఓకే, స్టూడెంట్ స్టేట్ var2. దీని లిమిట్ లైక్ ఒక 60 పెట్టుకుందాం. నెక్స్ట్ కాలమ్ వచ్చేసి జాయినింగ్ డేట్ అనేది విచ్ డేటా టైప్? జాయినింగ్ డేట్ అనేది డేట్ డేటా టైప్. ఓకే, డేట్ ఫార్మాట్ లో ఉంటుంది. సో యూ కెన్ రైట్ జస్ట్ డేట్. జాయినింగ్ డేట్ అనేది డేట్ డేటా టైప్. అండ్ డేట్ కూడా రాసిన తర్వాత క్లోజ్ ద బ్రాకెట్ అండ్ యూస్ అ సెమీకోలన్. ఓకే, దట్స్ ఇట్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సింటాక్స్ ఏం రాసాము? క్రియేట్ టేబుల్ నేమ్ దట్ ఈస్ స్టూడెంట్స్, ఓపెన్ బ్రాకెట్, column name student id and its data type number and దాని లిమిట్ 5. create table student id, student name, student marks, student city, student state and joining date. సో ఇవన్నీ రాసిన తర్వాత క్లోజ్ బ్రాకెట్ వేసి సెమీ కాలమ్ యూజ్ చేసి యూ కెన్ రన్ ద స్టేట్మెంట్. ఓకే, రన్. చూసారా, టేబుల్ స్టూడెంట్స్ ఇస్ క్రియేటెడ్. సింపుల్. చూడండి సింటాక్స్ చూడండి కావాలంటే ఒకసారి. క్రియేట్ టేబుల్ నేమ్ దట్ ఈస్ స్టూడెంట్స్, ఓపెన్ బ్రాకెట్, కాలమ్ నేమ్ రాసుకోవాలి. కాలమ్ నేమ్ ఏంటి? స్టూడెంట్ ఐడి అండ్ దాని డేటా టైప్. ఇట్ ఈస్ అ నెంబర్ డేటా టైప్ కాబట్టి స్టూడెంట్ ఐడి అండ్ దాని డేటా టైప్ లైక్ నెంబర్ అండ్ దాని లిమిట్ మనం 5 పెట్టుకున్నాం. సో ఓపెన్ బ్రాకెట్ 5 క్లోజ్ బ్రాకెట్ కమా యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ కాలమ్ is స్టూడెంట్ నేమ్ అండ్ దాని డేటా టైప్ ఇట్స్ var2 అండ్ దాని లిమిట్ 50, స్టూడెంట్ మార్క్స్ నెంబర్ డేటా టైప్ దాని లిమిట్, స్టూడెంట్ సిటీ, స్టూడెంట్ స్టేట్, జాయినింగ్ డేట్. సో ఈ విధంగా రాసి ప్రోగ్రామ్ ని రన్ చేయాలి. దెన్ టేబుల్ స్టూడెంట్స్ విల్ బి క్రియేటెడ్. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి ఇట్లా ఎర్రర్ వచ్చింది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డేటా టైప్ నెంబర్కి వచ్చేసి 5 యూజ్ చేసాం. సో మనం అప్ టు 5 డిజిట్స్ వరకు, 5 వరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ 1 2 3 4 5. దిస్ ఈస్ ద లిమిట్ ఫర్ దట్. సో మనం 0 నుంచి 99999 1 2 3 4 5 ఉంది కదా, 9999. సో ఇంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ వార్కర్ 2కి అయితే మనం 50 లిమిట్ పెట్టాం. సో మనం అప్ టు 50 క్యారెక్టర్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా, సో ఇలా మనం అప్ టు 50 లెటర్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టూడెంట్స్ మార్క్స్ చూసుకున్నట్లయితే మన డేటా టైప్ వచ్చేసి నెంబర్ 5, 2. దట్ మీన్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ అప్ టు 5 డిజిట్స్ వరకు యూజ్ చేయొచ్చు. లైక్ 1 2 3 4 5. బట్ ఇక్కడ కామా ఉంది కదా, కామా 2 ఉంది కాబట్టి మనకు పాయింట్ తర్వాత 2 డిజిట్స్ రావాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో 5 కాబట్టి 5 డిజిట్స్ యూజ్ చేసాము. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వరకు యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బిఫోర్ 2 డిజిట్స్ మనకు పాయింట్ అయితే ఉండాలి. ఓకే, బిఫోర్ 2 డిజిట్స్ there should be a point. Before 2 digits point should be present. అండర్స్టాండ్ అయిందా? సో 5, 2 ఉంది కాబట్టి మనం 5 డిజిట్సే రాయడం లేదు. మనం దీన్ని ఇలా కూడా రాయొచ్చు. లైక్ 123.45 అని రాయొచ్చు, 12.3 ఇలా కూడా రాయొచ్చు, అండ్ 1.2 ఇలా కూడా రాయొచ్చు, ఆర్ జస్ట్ 0 1 ఇలా కూడా రాయొచ్చు. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ షుడ్ బి 5 డిజిట్స్ అండ్
కామా 2 ఉంది కాబట్టి 2 డిజిట్స్కి ముందు మనకి పాయింట్ ఉండాలి. అండర్స్టాండ్? అదే ఒకవేళ ఇక్కడ 5, 3 ఉన్నట్లయితే మనం అప్ టు 5 డిజిట్స్ వరకు యూజ్ చేయొచ్చు. 1, 2, 3, 4, 5 అప్ టు 5 డిజిట్స్ వరకు యూజ్ చేయొచ్చు. 3 ఉంది కాబట్టి మనకి 3 డిజిట్స్ ముందు పాయింట్ అనేది ఉండాలి. సో మన లిమిట్ వచ్చేసి లైక్ ఇది 99.999 ఈ విధంగా రాసుకోవాలి. సో ఈ లిమిట్కి మనం ఇవి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇవి కూడా మనం ఈ లిమిట్కి యూజ్ చేయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. 5, 2 అంటే 5 డిజిట్స్ వరకు యూజ్ చేయొచ్చు. బిఫోర్ 2 డిజిట్స్ పాయింట్ షుడ్ బి దేర్. సో దీని లిమిట్ వచ్చేసి మనం 0 నుంచి 1, 2, 3, 4, 5 దిస్ ఈస్ ద లిమిట్. ఓకే, ఇది వచ్చేసి దీని లిమిట్. ఓకే, దిస్ ఈస్ ద లిమిట్ ఫర్ 5, 2. సో మనకైతే ఇప్పుడు టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆ టేబుల్ని ఎలా చూడాలి? టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది, ఇక్కడ చూపిస్తుంది టేబుల్ స్టూడెంట్స్ క్రియేటెడ్ అని. సో ఇప్పుడు ఆ క్రియేట్ అయిన టేబుల్ మనం ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి? టేబుల్ని చూడాలంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చేసి DESC టేబుల్ నేమ్. ఓకే, DESC టేబుల్ నేమ్ అండ్ లాస్ట్లో కంపల్సరీగా మనం సెమీకోలన్ అనేది ఇవ్వాలి. సో ఇచ్చినప్పుడే ఆ కమాండ్ అనేది తీసుకుంటుంది, రన్ అవుతుంది. DESC స్టూడెంట్స్. సో DESC స్టూడెంట్స్ రాయంగానే సో మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ టేబుల్ నేమ్స్ కానివ్వండి, ఆ డేటా టైప్స్ కానివ్వండి, సో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో ద కమాండ్ ఫర్ దట్ ఈస్ సింటాక్స్ ఈస్ DESC స్టూడెంట్స్. సో DESC స్టూడెంట్స్ యూజ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ స్టూడెంట్స్ కాలమ్స్ కానీ దాని డేటా టైప్స్ కానీ చూడొచ్చు. సో ఇక్కడ కూడా చూడండి, OTSRC Dev1లో టేబుల్స్ ఫోల్డర్లో స్టూడెంట్స్ అనే ఒక టేబుల్ క్రియేట్ అయింది. సో ప్రెసెంట్ స్టూడెంట్స్ అనే టేబుల్ అయితే ఎంప్టీ ఉంది, బికాస్ వి జస్ట్ క్రియేటెడ్ కాలమ్స్ అండ్ డేటా టైప్స్ మాత్రమే క్రియేట్ చేస్తాం. దాంట్లో ఉన్న మ్యాటర్ మనం లేటర్ ఇన్సర్ట్ చేయాలి. ప్రెసెంట్ అయితే ఇక్కడ స్టూడెంట్స్ టేబుల్ ఉంది, స్టూడెంట్స్ కాలమ్స్ ఉంది అండ్ దాని లోపల డేటా అయితే ఏం లేదు, మనం తర్వాత ఇన్సర్ట్ చేయాలి. సో దిస్ ఈస్ హౌ వి క్రియేట్ టేబుల్. క్రియేట్ టేబుల్ నేమ్ అండ్ కాలమ్ నేమ్స్ అండ్ దాని యొక్క డేటా టైప్స్, క్లోజ్ ద బ్రాకెట్, సెమీకోలన్, రన్ ద స్టేట్మెంట్. సెలెక్ట్ చేసుకుని రన్ ద స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ రన్ చేసినప్పుడు టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ క్రియేట్ చేసిన టేబుల్ని చూసుకోవాలంటే ద సింటాక్స్ ఇస్ DESC స్టూడెంట్స్ సెమీకోలన్. సో సెలెక్ట్ ఇట్, రన్ ద స్టేట్మెంట్. సో ఇక్కడ చూసినట్లయితే విల్ బి సీన్. సో ఇక్కడ చూసినట్లయితే యూ విల్ బి సీన్ కాలమ్స్ అండ్ డేటా టైప్స్. సో దీన్నే మనం టేబుల్ డెఫినేషన్ అని అనొచ్చు, ఆర్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ టేబుల్ స్ట్రక్చర్. టేబుల్ డెఫినేషన్ అని అనొచ్చు, అలా కాకపోతే టేబుల్ స్ట్రక్చర్ అని కూడా అనొచ్చు. ఓకే, యా. సో DESC స్టూడెంట్స్ ఇచ్చిన తర్వాత మనకు స్టూడెంట్స్ టేబుల్ యొక్క స్ట్రక్చర్ అనేది, డెఫినేషన్ అనేది చూపిస్తుంది. DESC ఇస్ నథింగ్ బట్ డిస్క్రైబ్. ఓకే, DESC మీన్స్ డిస్క్రైబ్. DESC స్టూడెంట్ సెమీకోలన్, ఇట్ విల్ షో ద స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్. Okay, it will show the structure of the table. So the DES అనేది just a command, it will not come under any of these commands. Okay, ఈ DDL, DML, TCL, DQL, DCL ఈ కమాండ్స్ కిందకి రాదు, ఇది జస్ట్ కమాండ్. సో ఒకవేళ మీకు టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ టేబుల్స్లో మీకు మీ టేబుల్ చూపించకపోతే డూ వన్ థింగ్, ఒకసారి డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేయండి, then it will show it automatically. Okay, yeah. సో ఇప్పుడైతే మీకు స్కీమా ఎలా క్రియేట్ చేయాలో తెలుసు అండ్ ఆల్సో టేబుల్ కూడా ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. ఇప్పుడు మన దగ్గర టేబుల్ ఉంది కానీ దాని లోపల డేటా లేదు. సో వాట్ వీ నీడ్ టు డూ నౌ ఈస్ వీ నీడ్ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్ ద టేబుల్. ఆ టేబుల్ లోపల మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మనకు ఇంకో సింటాక్స్ కూడా ఉంటుంది. సో కరెంట్ మనం ఏమేమి సింటాక్స్ యూజ్ చేస్తాం. సో ఈ సింటాక్స్ వచ్చి టు క్రియేట్ అ టేబుల్. This is to create a table. Okay, and ఈ DESC వచ్చేసి to see the structure of the table. Okay, this is for to see the structure of the table. And another syntax is select star from table name. What is the table name? Students. Select star from students, semicolon, enter.
existing connection create a new one to okay, existing connection. Okay, select star from students semicolon. This is used to see the rows and columns. మనం క్రియేట్ చేసిన రోస్ అండ్ కాలమ్స్ ని చూడడానికి ఈ సింటాక్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. స్టార్ ఈస్ నథింగ్ బట్ కాలమ్స్. స్టార్ ని మనం కాలమ్స్ గా చెప్పుకుంటాం. ఓకే, స్టార్ మీన్స్ అన్ని కాలమ్స్ వస్తాయి, మనం క్రియేట్ చేసిన అన్ని కాలమ్స్ ని షో చేస్తుంది. సో టు సీ ద కాల్, సో టు సీ ద టేబుల్, టు సీ ద రోస్ అండ్ కాలమ్స్, this is the syntax we need to use. Select star from students to see the rows and columns. Okay, DESC to see the structure of the table, and select star from is to see the rows and columns. Select star from table name. Okay, our table name is students kada, so select star from students. So present అయితే ఇక్కడ మొత్తం empty ఉంది because we didn't insert any records in that. So మనకి ఓన్లీ కాలమ్స్ చూపిస్తున్నాయి, రోస్ అన్ని ఎంటీగా ఉన్నాయి because we didn't insert anything. So our next job is to insert the data in the table. సో ఇప్పుడు మనం మన టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి. యా, అండ్ మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ మన టేబుల్ ఈ విధంగా ఉంది వితౌట్ డేటా. సో ఈ ఎంటీగా ఉన్న టేబుల్లో మనం ఇప్పుడు డేటా అనేది ఇన్సర్ట్ చేయబోతున్నాం. సో వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ద డేటా, వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ద రికార్డ్స్ ఇన్ అవర్ టేబుల్, ఇన్ అవర్ స్టూడెంట్స్ టేబుల్. సో ఇప్పుడైతే ముందుగా మనం ఈ టేబుల్లో ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేద్దాం. సో ఆ ఇన్సర్ట్ చేసిన డేటాని తర్వాత మనం ఎస్క్యూఎల్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, స్టూడెంట్ ఐడి 1 అనుకోండి, స్టూడెంట్ నేమ్ జై, స్టూడెంట్ మార్క్స్ 90, city will take Vizag, state AP, and joining date like 1/1/2023. సో ఇప్పుడు ఈ ఫస్ట్ రో అయితే మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, సో వాట్ we wanna do, we want to insert that statement. So what we wanna do, we wanna insert that row. What want to insert it. ఓకే, సో ఇన్సర్ట్ చేయడానికి సింటాక్స్ వచ్చేసి లైక్ insert into what, insert into table name. Okay, insert into table name, open the bracket. So open bracket use చేసిన తర్వాత we need to insert our column names. Okay, insert into table name, that is students, insert into students, open bracket, column names, student id, student name, student marks, student city, student state, and joining date. దాని తర్వాత close bracket. So we have inserted our column names. Okay, insert into students, that is table name, insert into table name, open bracket, column names. Okay, student id comma student name comma student marks comma student city comma student state comma joining date, and close the bracket. And after that you need to write values. Okay, you need to write values, 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 and open bracket. సో ఇప్పుడు మనం ఏదైతే వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ని ఇక్కడ రాయాలి. సో మనం ఇక్కడ టేబుల్లో ఏం వాల్యూస్ రాసాము, స్టూడెంట్ ఐడి 1, స్టూడెంట్ నేమ్ జై, స్టూడెంట్ మార్క్స్ 90, వైజాగ్ ఏపీ 1/1/2023. సో సేమ్ డీటెయిల్స్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకే, ఇక్కడ స్టూడెంట్ ఐడి ఫస్ట్ ఉంది కదా, సో దట్ ప్లేస్ 1 కమా, స్టూడెంట్ నేమ్ ఏం తీసుకున్నాం మనం, జై. ఓకే, కమా, and student marks, I guess we take 90 marks. Yeah, 90 comma city Vizag, state AP, and joining date is 01/01/2023. Okay, close the bracket, semicolon. అండ్ వాల్యూస్ రాసేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వెన్ ఎవర్ యూ రైట్ ఆ క్యారెక్టర్ డేటా టైప్. సో ఇప్పుడు జై అనేది ఒక నేమ్, సో దిస్ ఈస్ అ క్యారెక్టర్. సో వ్యార్క్యార్కి మీరు వ్యార్క్యార్ 2 యూజ్ చేసేప్పుడు మీరు తప్పకుండా సింగిల్ కోడ్ అనేది తప్పకుండా ఇవ్వండి. సింగిల్ కోడ్, యూ నీడ్ టు గివ్ a single code.
for character data types. So Vizag కూడా character data type కాబట్టి you need to give a single code. Okay, and AP also character, so single code. సో అదే విధంగా మీరు ఏ విధంగా అయితే క్యారెక్టర్స్కి మీరు సింగిల్ కోడ్ ఇస్తారో సో అదే విధంగా డేట్కి కూడా మీరు సింగిల్ కోడ్ ఇవ్వాలి. ఓకే, సింగిల్ కోడ్, దట్స్ ఇట్. ఆఫ్టర్ దట్ సెలెక్ట్ ద స్టేట్మెంట్, రన్ ఇట్. యా, ఇక్కడ చూసినట్లయితే రో ఇన్సర్టెడ్, మీకు రో అనేది ఇన్సర్ట్ అయిపోయింది. సో రో ఇన్సర్ట్ చేయడానికి సింటాక్స్ వచ్చేసి ఇన్సర్ట్ ఇంటూ, సో ఇలాంటి ఒకసారి కొంచెం బాగా మెమరైజ్ చేసుకోండి. సింటాక్సెస్ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ కాలమ్ నేమ్స్ స్టూడెంట్ ఐడి కమా స్టూడెంట్ నేమ్ కమా స్టూడెంట్ మార్క్స్. మనం ఏమేమి రోస్ ఫిల్ చేయాలో, సో ఇప్పుడు మనం ఏమేమి రోస్ ఫిల్ చేయాలనుకుంటున్నామో వాటన్నిటి కాలమ్స్ నేమ్స్ రాసేయండి. సో కాలమ్ నేమ్ రాసిన తర్వాత దానికి ఇప్పుడు మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. సో వాల్యూస్ ఓపెన్ బ్రాకెట్, దాని తర్వాత ఇన్సర్ట్ ద వాల్యూస్. సో ఫర్ ద స్టూడెంట్ ఐడి ఇస్ 01, ఫర్ ద స్టూడెంట్ నేమ్ ఇస్ జై, బికాస్ ఇట్ ఈస్ అ క్యారెక్టర్, ఇది క్యారెక్టర్ డేటా టైప్ కాబట్టి దానికి మీరు సింగిల్ కోడ్స్ ఇవ్వాలి, జైకి సింగిల్ కోడ్స్. సో స్టూడెంట్ మార్క్స్ 90 అండ్ కమా స్టూడెంట్ సిటీ వైజాగ్, స్టూడెంట్ స్టేట్ ఏపీ. సో ఇవన్నీ క్యారెక్టర్ డేటా టైప్స్ కాబట్టి సింగిల్ కోడ్స్ ఇవ్వాలి, ఖచ్చితంగా సింగిల్ కోడ్స్ ఇవ్వాలి. ఓకే, సింగిల్ కోడ్స్ ఇవ్వాలి. అండ్ దెన్ ఫర్ ద డేట్ డేటా టైప్ ఆల్సో యూ నీడ్ టు గివ్ అ సింగిల్ కోడ్ అటు ఇటు ఇవ్వండి. 010123, close the bracket and use a semicolon. Select the statement and run the statement. ఓకే, దట్స్ ఇట్. రో అనేది ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు నేను డబుల్ టైం చేశాను కాబట్టి 2 rows ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు ఈ సెషన్లో మనం చేసిన సింటాక్సెస్, ఫస్ట్ వన్ we created a టేబుల్ క్రియేట్ చేశాను యూజింగ్ దిస్ సింటాక్స్. టేబుల్ క్రియేట్ చేశాను, ప్లీజ్ మెమరైజ్ ఇట్. అండ్ ఆ క్రియేట్ చేసిన టేబుల్ యొక్క స్ట్రక్చర్ చూడాలంటే we need a syntax called DESC students, describe students semicolon. Okay, to see the structure of the table. And this one, select star from students to see the rows and columns. Okay, మనం క్రియేట్ చేసిన రోస్ అండ్ కాలమ్స్ని చూడడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. అండ్ ఇందాక ఎంటీ ఉన్నది కదా, సో దానివల్ల ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసాం, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్. సో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్, ఈ విధంగా కాలమ్ నేమ్స్ రాసి సో దాని తర్వాత వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద వాల్యూస్ అండ్ సెమీకాలన్. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసిన రోస్ అండ్ కాలమ్స్ని చూద్దాం. వాట్ ఈస్ ద సింటాక్స్ టు సీ ద రోస్ అండ్ కాలమ్స్? టు సీ ద రోస్ అండ్ కాలమ్స్ ద సింటాక్స్ ఇస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం, రన్ ద స్టేట్మెంట్. చూసారా, జై 90 వైజాగ్ ఏపీ 010123. ఇక్కడ 01 ప్లేస్లో జాన్వరి పెడతాం, జాన్ 2023. Okay, select the statement, run the statement. Now to see that, select star from students. Okay, so after inserting the statement, the main thing you need to do, ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా చేయాల్సిన విషయం, యూ నీడ్ టు సేవ్ ద స్టేట్మెంట్. ఓకే, మీరు సేవ్ చేయాలి. సో హౌ టు సేవ్? ద సింటాక్స్ ఫర్ సేవింగ్ ఈజ్ కమిట్. సో కమిట్ యూజ్ చేసి సెమీకాలన్ యూజ్ చేసి జస్ట్ కంట్రోల్ అండ్ ఎంటర్, కమిట్ కంప్లీటెడ్. సో మీరు స్టేట్మెంట్ని రన్ చేయడానికి యూ హ్యావ్ 3 మెథడ్స్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ 3 మెథడ్స్. సో మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ ఆటోమేటిక్ లైన్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. దెన్ మీరు ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి స్టేట్మెంట్ని రన్ చేయొచ్చు. అదర్వైజ్ టోటల్ ఇలా సెలెక్ట్ చేసుకొని విత్ సెమీకాలన్, టోటల్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి స్టేట్మెంట్ని రన్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ అండ్ ఎంటర్ కొట్టినట్టయితే రన్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 3 స్టెప్స్. కమిట్. ఓకే, సో కమిట్ ఎందుకు యూజ్ చేస్తారు? టు సేవ్. ఓకే, మనం సేవ్ చేయడానికి కమిట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇన్సర్ట్ సింటాక్స్ యూజ్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా సేవ్ అనేది చేయాలి. టు సేవ్ వీ నీడ్ టు యూజ్ అ కమిట్. అదే విధంగా ఇప్పుడు ఇంకో రోని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, సేమ్ సింటాక్స్, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అండ్ దెన్ కాలమ్ నేమ్స్, దెన్ వాల్యూస్ చేయాలి. జస్ట్ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్, కాలమ్ నేమ్స్, వాల్యూస్, దాని తర్వాత వాల్యూస్ చేంజ్ చేయాలి. ఓకే, లెట్స్ టేక్ స్టూడెంట్ ఐడి 2, నేమ్ చేంజ్ చేద్దాం.
name, seat, marks 75, city Hyderabad, okay, Telangana, and joining date వచ్చి ఫిబ్రవరి పెడతాం. మీరు ఇక్కడ ఫిబ్రవరి ఫెబ్ అన్న పెట్టొచ్చు, ఆర్ అదర్వైజ్ యూ కెన్ ఆల్సో యూస్ 02. ఇట్స్ యువర్ చాయిస్. And then select the statement, run it. రో అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసిన రోని చూడాలంటే ఎలా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్, సెలెక్ట్ ఇట్, మీరు చూసినట్లయితే 2 సిడ్ 75 హైదరాబాద్ తెలంగాణ 01/2/23. సో ఇంకా చాలా ఉన్నాయి రీనేమ్ కానీ. సో ఇక్కడ ఎక్స్ట్రా ఉంది లైక్ 3 జైస్ ఉన్నాయి ఇక్కడ. సో అది ఎలా డిలీట్ చేయాలి, సో అవన్నీ నేను ఫ్యూచర్లో చెప్తాను. సో అవన్నీ నేను కమింగ్ టాపిక్స్లో డిస్కస్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే వినండి. ఈ విధంగా మీరు ఇన్సర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఎన్ నెంబర్ ఆఫ్ డేటాస్ని, సో ఈ విధంగా మీరు ఇన్సర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ అయితే మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ యూ నీడ్ టు చేంజ్ ద వాల్యూస్. సో కాలమ్స్ మనం మాటిమాటికి అయితే చేంజ్ చేయము. సో యూ నీడ్ టు జస్ట్ చేంజ్ ద వాల్యూస్. సో మీరు వాల్యూస్ చేంజ్ చేసుకొని ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, కావాలంటే ఇంకో రౌండ్ కూడా ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, మీరు ఒక్కొక్కటి కాదు ఒకేసారి చాలా రోస్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ ఇన్సర్ట్ 3 rows అట్ అ టైమ్స్. మనం చేంజ్ చేయాల్సింది వాల్యూస్. సో ఇదైతే చేంజ్ కాదు, కాలమ్స్ అనేది మనకు మాటికి అయితే చేంజ్ చేసుకోం మనం. సో వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు చేంజ్ ద వాల్యూస్. 3 నేమ్ ఏం పెడతాం, లెట్స్ టేక్ సీత. ఓకే, మార్క్స్ 85, బెంగళూరు కర్ణాటక 23 ఫిబ్రవరి 23. ఓకే, సో అదేవిధంగా ఇది 4, 5 ఆర్డర్ వైజ్ అనే కాదు, మీరు ఎలా రాసుకోవచ్చు, బట్ యూ నీడ్ టు యూజ్ ద నెంబర్స్ ఓన్లీ. ఫ్రమ్ తిరుపతి ఏపీ మార్చ్, జాన్ ఏప్రిల్. ఓకే, సో select the 3 statements, run the statement. 3 rows inserted, so we have to check it. Select star from students. చూసారా మొత్తం ఇన్సర్ట్ అయిపోయింది. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, సేవ్ చేయాలి. టు సేవ్ కమిట్, వీ నీడ్ టు గివ్ కమిట్. ఇన్సర్ట్ చేసిన తర్వాత కమిట్ ఇవ్వాలి. సెలెక్ట్ చేయండి, రన్ ద స్టేట్మెంట్, కమిట్ కంప్లీటెడ్. ఓకే, సో మ్యాక్సిమం మీరు స్టేట్మెంట్ రన్ చేసేప్పుడు మీరు మ్యాక్సిమం ఈ మెథడ్ యూజ్ చేయండి. సో ఇన్ సమ్ కేసెస్ పక్కన వేరే ఏమైనా ఉంటే అవి కూడా సెలెక్ట్ అయిపోయి మీకు ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం ట్రై టు యూజ్ దిస్ మెథడ్ while inserting. ఓకే, యా, హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు మనం ఏం చేసాం, we created a table. ఓకే, to create a table, this is the example syntax. Okay, and then what we did, DESC students, to see the structure of the table, select star from students to see the rows and columns. Okay, DESC students for to see the structure of the table, and select star from students to see the rows and columns. And rows ni insert cheyadaniki insert statement. Okay, insert into, okay, insert into students, that is table name, insert into students, open bracket, column names madhyalo comma undali. Okay, column names, close the bracket, use values,
వాల్యూస్ ఓపెన్ బ్రాకెట్ వాల్యూస్ రాయండి, క్యారెక్టర్కి సింగిల్ కాలం ఇవ్వండి మర్చిపోకుండా, ఓకే. అండ్ డేట్కి కూడా సింగిల్ కాలం ఇవ్వండి, క్లోజ్ బ్రాకెట్ సెమీ కాలం, ఓకే. దిస్ ఈస్ ద ఇన్సర్ట్ స్టేట్మెంట్. అండ్ టు సేవ్ చేయడానికి కమిట్, ఓకే, కమిట్ టు సేవ్. సో దిస్ ఇస్ వాట్ we discussed till now. Okay, okay, select star from students. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసిన రోస్ని కౌంట్ చేయాలనుకోండి. సో ప్రజెంట్ ఇక్కడైతే 7 ఉన్నాయి, బట్ ఇన్ రియల్ టైమ్ దే విల్ బి మోర్. మనం ఎన్ని ఇన్సర్ట్ చేస్తే అన్ని వస్తాయి. సో రైట్ క్లిక్ ఆన్ దిస్ కౌంట్ రోస్. సో రైట్ క్లిక్ ఆన్ ది కౌంట్ రోస్, 7 రోస్ ఉన్నట్టు చూపిస్తుంది. ఓకే, ఎక్కువ ఉంటే ఎన్ని ఉంటే అని చూపిస్తాయి. సో there is also a syntax for that. Select count star from students, semicolon 7. అలా కూడా యూస్ చేయొచ్చు, ఇలా కూడా యూస్ చేయొచ్చు, మీ చాయిస్, ఏదైనా యూస్ చేసుకోండి. సో ఇందాక చెప్పినట్టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ మీన్స్ టు సీ ద రోస్ అండ్ కాలమ్స్. సో సెలెక్ట్ స్టార్ యూస్ చేస్తే మనకున్న అన్ని రోస్ అన్ని కాలమ్స్ యూస్ చేస్తుంది. సో లేదు నాకు అలా వద్దు, నేను ఓన్లీ ఫ్యూ కాలమ్స్ చూడాలనుకుంటే ఇట్స్ ఆల్సో అండ్ అనదర్ ఆప్షన్. సో నేను ఇందాక చెప్పినట్లు స్టార్ మీన్స్ కాలమ్, స్టార్ అంటే కాలమ్, ఓకే. సో అన్ని కాలమ్స్ చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఇఫ్ యూ వాంట్ టు సీ అ స్పెసిఫిక్ కాలమ్, సపోజ్ సెలెక్ట్ స్టూడెంట్ ఐడి అనుకోండి, సెలెక్ట్ స్టూడెంట్ ఐడి ఫ్రమ్, ఎక్కడ నుండి, స్టూడెంట్స్ టేబుల్ నుంచి, స్టూడెంట్స్ సెమికాలన్. చూసారా, స్టూడెంట్ ఐడి మొత్తం వచ్చేసింది. సో ఇంకోటి అనుకుందాం, కమా స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్ కూడా కావాలి, ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఐడి కమా స్టూడెంట్ నేమ్ కమా స్టూడెంట్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మీరు ఈ 3 కాలమ్స్ని చూడాలనుకుంటే ఈ 3 కాలమ్స్ యూస్ చేసి ఈ 3 కాలమ్స్ రాసి ఫ్రమ్ స్టూడెంట్స్, ఓకే. సెలెక్ట్ స్టార్ బదులు ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్ నేమ్స్ రాసి ఫ్రమ్ స్టూడెంట్స్ అండ్ రన్ ద స్టేట్మెంట్. యూ సీ స్టూడెంట్ ఐడి ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, స్టూడెంట్ మార్క్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కానీ ఈ సెలెక్ట్ కాలమ్స్ కానీ ఇది జస్ట్ చూడడానికి మాత్రమే. సో టేబుల్ని ఇది ఏం చేంజెస్ చేయదు, ఇది జస్ట్ చూడడానికి మాత్రమే. మీరు చూసినట్లయితే మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ కొడతాను, చూడండి అన్నీ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తాను, ఇది 3 వస్తాయి. సో దిస్ ఈస్ జస్ట్ ఫర్ వ్యూవింగ్ పర్పస్, ఇది జస్ట్ చూడడానికి మాత్రమే, ఇది ఏం చేంజెస్ చేయదు టేబుల్ని, ఓకే. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకో విషయం, మీరు ఇక్కడ స్టేట్మెంట్ని ఇన్సర్ట్ చేసే ముందు, సో మీరు ఏవైతే ఇక్కడ టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు క్యాపిటల్లో పెట్టుంటే క్యాపిటల్, స్మాల్లో పెట్టుంటే స్మాల్, మీరు ఇక్కడ ఏం యూస్ చేస్తారో సేమ్ అదే ఇక్కడ యూస్ చేయండి ఇన్సర్ట్ చేసేటప్పుడు, అదర్వైజ్ ఇట్ విల్ కమ్ అండ్ ఎర్రర్, ఓకే. ఒకవేళ మీరు క్యాపిటల్ యూస్ చేస్తుంటే ప్లీజ్ యూస్ క్యాపిటల్, ఒకవేళ మీరు స్మాల్ లెటర్ యూస్ చేస్తుంటే స్మాల్ లెటర్ యూస్ చేయండి, ఓకే. మీరు డిఫరెంట్గా ట్రై చేస్తే అది ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ కమెంట్స్ అంతా అయిపోయింది. సో if you want to close it now, if you press this close symbol, it will ask like this. Click on save. సో మీరు ఇక్కడ అలా క్లోజ్ కాకపోతే మార్క్ మీరు సెలెక్ట్ ఇలా కూడా చేసుకుంటే సేవ్ అనేది మీకు ఇక్కడ చేసుకోవచ్చు. వస్తుంది, ఇక్కడ సేవ్ అయింది కాబట్టి ఐ విల్ గో విత్ సేవ్ యాజ్. సో మీకు ఇక్కడ అడిగినప్పుడు, సో మీరు సేవ్ చేసేటప్పుడు ఇక్కడ అడుగుతుంది అనమాట. సో యూ డూ వన్ థింగ్, ఒక డెస్క్టాప్లో ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, లైక్ ఇలా కమాండ్స్ కానీ నోట్స్ కానీ సేవ్ చేసుకోవడానికి. సో సెలెక్ట్ దట్ నోట్స్ అండ్ సేవ్ ఇన్ దట్, ఓకే. గో చెక్ ఇన్ దట్. సో మీరు చూసుకున్నట్లయితే మనం రాసిన ఈ కమాండ్స్ అయితే ఇక్కడ వచ్చి సేవ్ అయిపోతాయి. సో అదేవిధంగా మీరు ఏమైనా కమాండ్స్ కానివ్వండి, మీరు చేసిన కమాండ్స్ కానివ్వండి, మీరు రాసిన నోట్స్ కానీ సేవ్ చేసుకుంటే సేమ్ ఇదే విధంగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సో అందులో అయితే సేవ్ చేసుకోండి. సో ఎలాగైతే ఇప్పుడు నేను సేవ్ చేస్తానో అదే విధంగా.
అండ్ మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకునింది. సో లెట్స్ సి వి డిస్కస్డ్ ఇన్సర్ట్ స్టేట్మెంట్. సో ఇన్సర్ట్ అనేది డిఎంఎల్ కిందకు వస్తుంది. ఇట్స్ ఎ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. క్రియేట్ చేసాం. సో క్రియేటెడ్ టేబుల్, అది వచ్చి డిడిఎల్ కిందకు వస్తుంది, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఓకే, అండ్ క్రియేట్ వచ్చేసి డిడిఎల్ కిందకు వస్తుంది, అండ్ కమిట్ కమ్స్ అండర్ టీసీఎల్, ట్రాన్సాక్షనల్ కంట్రోల్ లాంగ్వేజ్. సో మీరైతే ఈ 5 కమాండ్స్ అయితే మీరు బట్టి పట్టేసేయండి, బైహార్ట్ చేసేయండి. ఓకే, అండ్ ఇంకో విషయం, మీరు ఎప్పుడైనా సరే స్కీమాని క్రియేట్ చేయాలనుకుంటే మీరు క్రియేట్ అ స్కీమా ఇన్ సిస్ ఓన్లీ. సిస్ స్కీమాలోనే క్రియేట్ చేయండి, ఎందుకంటే సిస్ స్కీమా అనేది సిస్టమ్ స్కీమా కాబట్టి. సో మీరు సిస్ స్కీమాలోనే స్కీమాస్ అనేది క్రియేట్ చేయండి. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే మీరే ఓన్గా ఒక స్కీమాని క్రియేట్ చేయండి, అందులో టేబుల్స్ని క్రియేట్ చేయండి, అందులో డేటాని మీ ఓన్గా ఇన్సర్ట్ చేయండి. ఓకే, సో మీకు ఇది పక్కాగా వచ్చేసేంత వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మీరైతే స్కీమా అండ్ టేబుల్ని క్రియేట్ చేయండి. సో మీకు క్లియర్ అండర్స్టాండింగ్ కోసం ఇంకొక టేబుల్ అయితే నేను క్రియేట్ చేసి చూపిస్తాను మీకోసం. Yeah, we will create another table now. Table name, open bracket, write down the column names and data type. Number will be a number data type. So number, open bracket, its limit. Let's keep 20, comma, column number 2, layer name, its data type, character kabatti varchar. Okay, character data type kabatti varchar use chestam, varchar 2, and limit oka 50 పెడదాం. ఓకే, comma, layer score. Okay, score కూడా నెంబర్ కాబట్టి నెంబర్ data type. ఓకే, number bracket, keep a 10 limit, and player team, and team also character kabatti, and keep a varchar 2, 50. Okay, so then close the bracket, semicolon, control enter. Table team level created. సో ఇప్పుడు దాని డిస్క్రిప్షన్ చూడాలంటే ఎలా, దాని డెఫినేషన్ చూడాలంటే DESC team 11. చూసారా, వచ్చేసింది. సో మనకి కాలమ్స్ అయితే ఉన్నాయి, సో బట్ దాంట్లో మనకి డేటా లేదు. రైట్, సెలెక్ట్ స్టోర్ ఫ్రమ్ team 11, enter. Unknown command. So we did something wrong. Yeah, చూసారా, spelling wrong ఉంది. Select store from team 11. Yeah, we have a column names but we don't have any data in that. Now we need to insert the data. Insert చేయడం kim command, insert statement. Okay, insert into table name, that is team 11, insert into team 11, open bracket, and column names అన్ని రాసేయండి, comma, player number, comma, player name, comma, so player score, comma, player team, comma, అంతే కదా, ప్లేయర్ టీమ్ ఒకటే కదా. ఓకే, ప్లేయర్ టీమ్, క్లోజ్ ద బ్రాకెట్, తర్వాత వాల్యూస్ రాయాలి. సో ఆ కాలం యొక్క వాల్యూస్, ఆ కాలంలో మనం ఏమేమి వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నామో సో అది రాయాలి. ఓపెన్ ద బ్రాకెట్. సో ప్లేయర్ నెంబర్, లెట్స్ టేక్ ప్లేయర్ నెంబర్, జెర్సీ నెంబర్ తీసుకోండి ప్లేయర్ నెంబర్ ప్లేస్లో. సో ప్లేయర్ నెంబర్ 7, comma, and player name MS Dhoni. So ఇది character data type కాబట్టి we need to give a single column. The syntax for insert statement is insert into
టేబుల్ నేమ్ టీమ్ 11, కాలమ్ నేమ్స్ అన్ని రాసేయండి యాజ్ ఇట్ ఈస్. కమా ప్లేయర్ నేమ్ కమా ప్లేయర్ స్కోర్ and player team. Control. Okay, close the bracket. క్లోజ్ బ్రాకెట్ ఇచ్చిన తర్వాత వాల్యూస్ మనం ఏదైతే వాల్యూస్ యాడ్ చేయాలనుకుంటున్నామో సో ఆ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ప్లేయర్ నెంబర్ ప్లేస్లో లెట్స్ టేక్ జెర్సీ నెంబర్. ఓకే, జెర్సీ నెంబర్ తీసుకున్నాం ప్లేయర్ నెంబర్ ప్లేస్లో. విచ్ జెర్సీ నెంబర్? ఓకే, లెట్స్ టేక్ 7. జెర్సీ నెంబర్ 7 ఎవరిది? ఇట్స్ ఎంఎస్ ధోని. ఇది క్యారెక్టర్ కాబట్టి సో యూ షుడ్ గివ్ అ సింగిల్ కోడ్. మర్చిపోకుండా సింగిల్ కోడ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి బికాస్ ఇట్ ఈస్ అ క్యారెక్టర్ టైప్. ఓకే, ఎంఎస్ ధోని. ఓకే, నెక్స్ట్ కమా నెక్స్ట్ వాట్? ప్లేయర్ స్కోర్ ఎంత ఇద్దాం? లెట్స్ గివ్ 125. కమా ప్లేయర్ టీమ్ విచ్ టీమ్ ఈస్ ఇండియా. ఇది క్యారెక్టర్ కాబట్టి యూ షుడ్ గివ్ అ సింగిల్ కోడ్ ఇండియా. ఏంటి సింగిల్ కోడ్? మొత్తం అయిపోయినాయి కదా, ఫినిష్ అయిపోయినాయి కదా. నేను క్లోజ్ ద బ్రాకెట్, గివ్ అ సెమీకాలన్. ఓకే, దీని అయితే ఇప్పుడు మనం రన్ చేద్దాం. రన్ ద స్టేట్మెంట్. యా, రో అయితే ఇన్సర్ట్ అయిపోయింది. లెట్స్ చెక్ టీమ్ 11. ఒకసారి చెక్ చేద్దాం. యా, ఒక రో అయితే ఇన్సర్ట్ అయిపోయింది. ఇంకొన్ని రోస్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, అవుట్ యాడ్ ఫ్యూ మోర్. ఒకేసారి చాలా రోస్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, కాపీ ద సింటాక్స్, పేస్ట్ 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 పేస్ట్. ఓకే, సో ఇదేం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు బికాస్ కాలమ్ నేమ్స్ అనేది చేంజ్ కావు మాటిపాటి కాబట్టి. సో నెక్స్ట్ జెర్సీ నెంబర్ టేక్ 18. హూ ఇస్ 18? ఇట్స్ విరాట్ కోహ్లీ. లెట్స్ గివ్ 200 ఇద్దాం. ఓకే, టీమ్ ఇండియా. ఓకే, and next jersey number let's take 45. Okay, who is 45? Mr. Rohit Sharma. Rohit Sharma. Okay, let's give him a 250 and then let's give 13. నాకు జెర్సీ నెంబర్స్ పెద్దగా ఐడియా లేదు సో ర్యాండమ్గా ఇచ్చేస్తాను. ఓకే, మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. సెలెక్ట్ ఆల్ దిస్ and run the statement. Row inserted, row inserted, row inserted, row inserted. Let's see our rows. So let's start from team 11. Yeah, మనకైతే మన టీమ్ 11లో డేటా కూడా ఎంటర్ అయిపోయింది. సో మీకు టేబుల్ క్రియేట్ చేయడం, దాంట్లో డేటా ఇన్సర్ట్ చేయడం ఐ గెస్ మీ అందరికి బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో సెషన్ అయిపోయిన తర్వాత ప్లీజ్ ట్రై ఇట్ వన్స్. ఓకే, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో నేను డైలీ ఏదైతే చెప్తానో అదంతా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో ఫ్యూచర్లో ఇంకా చాలా సింటాక్సెస్ చెప్తాను, లైక్ ఎలా డిలీట్ చేయాలి, ఎలా రీనేమ్ చేయాలి, అప్డేట్ ఎలా చేయాలి, సో ఇవన్నీ కూడా చెప్తాను. సో అప్ టు డేట్ డైలీ నేను ఏదైతే చెప్తానో అవైతే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా చాలా చెప్తాను. సో మీకున్న ఈ టైంని అస్సలు వేస్ట్ చేసుకోకుండా అప్ టు డేట్లో ఉండండి. యా, అప్ టు డేట్లో అయితే ఉండండి. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏమేమి టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకున్నామో అది ఒకసారి రికాప్ వేసుకుందాం. సో మనమైతే స్కీమాని ఎలా క్రియేట్ చేయాలో అది తెలుసుకున్నాం. టు క్రియేట్ స్కీమా అండ్ దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో కూడా చూసుకున్నాం. అండ్ హౌ టు క్రియేట్ ఎ టేబుల్, ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ సింటాక్స్, వీ నీడ్ టు యూస్ క్రియేట్ సింటాక్స్. అండ్ క్రియేట్ చేసిన టేబుల్ యొక్క స్ట్రక్చర్ని ఎలా చూడాలి, DSC table name. Okay, and how to see the rows and column. Okay, how to see the rows and columns in our table. Select star from table name and insert statement. Create చేసిన టేబుల్లో మనం రికార్డ్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి సో అది కూడా చూసుకున్నాం, లైక్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ అండ్ సేవింగ్ ద రికార్డ్, కమిట్. సేవ్ చేయడానికి మనం యూజ్ చేసే సింటాక్స్ కమిట్. అండ్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి కౌంట్ స్టార్. ఓకే, సెలెక్ట్ count star from table name. Okay, so these are the topics we discussed till now. Okay, so ఇంకా ఉన్నాయి లైక్ delete, how to delete the records from the table and backup ఎలా చేయాలి. సో ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కమింగ్ సెషన్స్లో ఐ విల్ డిస్కస్. ఓకే, now let's go to Informatica.
స్లైడ్గా తెలుసుకుందాం. యా, యాక్చువల్లీ Informatica అనేది ఒక ETL టూల్. ఓకే, Informatica is an ETL tool. అండ్ ఈ Informatica లో కూడా టూ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఓకే, Informatica లో కూడా టూ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఇది ఒక ETL టూల్ అండ్ దీంట్లో కూడా మనకి టూ టైప్ ఆఫ్ టూల్స్ అనేది ఉంటాయి. అది ఒకటి వచ్చేసి సర్వర్ టూల్. ఓకే, వన్ ఈజ్ సర్వర్ టూల్ అండ్ ఇంకోటి వచ్చి మనకి క్లయింట్ టూల్ ఒకటి ఉంటుంది. సర్వర్ టూల్ ఒకటి, క్లయింట్ టూల్ ఒకటి. ఓకే, అండ్ సర్వర్ టూల్స్కి వస్తే మనకి ఏమేమి సర్వర్ టూల్స్ ఉంటాయి, లైక్ విల్ హ్యావ్ డొమైన్ ఉంటుంది, నోడ్ ఉంటుంది, అండ్ రిపోజిటరీ సర్వీస్ ఉంటుంది, అండ్ ఆల్సో ఇంటిగ్రేషన్ సర్వీస్ కూడా ఉంటుంది. ఓకే, ఓకే, సో దీస్ ఆర్ ద సర్వర్ టూల్స్ విల్ హ్యావ్, లైక్ విల్ హ్యావ్ డొమైన్, నోడ్, రిపోజిటరీ సర్వీస్ అండ్ ఇంటిగ్రేషన్ సర్వీస్. సో కమింగ్ టు ద క్లయింట్ టూల్, క్లయింట్ టూల్లో మనకైతే పవర్ సెంటర్ డిజైనర్ ఉంటుంది, వర్క్ ఫ్లో మేనేజర్ ఉంటుంది, అండ్ వర్క్ ఫ్లో మానిటర్ అండ్ రిపోజిటరీ మేనేజర్. సో ఈ ఫోర్ థింగ్స్ ఉంటాయి. సో ఈ ఫోర్ అనేది మనకి క్లయింట్ టూల్లో ఉంటుంది. పవర్ సెంటర్ డిజైనర్, వర్క్ ఫ్లో మేనేజర్, వర్క్ ఫ్లో మానిటర్ అండ్ రిపోజిటరీ మేనేజర్. సో ఇవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను, జస్ట్ థియరిటికల్గా ఒకసారి చూపిస్తున్నాను అంతే. ఓకే, అండ్ కమింగ్ టు ద రియల్ టైమ్ జాబ్లో తీసుకుంటే మనం వర్క్ చేసే ప్రాజెక్టులు కానీ ఎలాంటి పర్సన్స్ ఉంటారు, వాట్ టైప్ ఆఫ్ రోల్స్ విల్ హ్యావ్ మీన్స్ వాట్ టైప్ ఆఫ్ రోల్స్ విల్ హ్యావ్. మనం వర్క్ చేసే ప్రాజెక్ట్స్లో ప్రాజెక్ట్ మేనేజర్, టీమ్ లీడ్, Informatica developer, Informatica admin, DBA, database administration, DA, ప్రాజెక్ట్లో. సో వీళ్ళైతే ఉంటారు, లైక్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు, ప్రాజెక్ట్ మేనేజర్, టీమ్ లీడ్, Informatica ఆర్ ETL డెవలపర్. సో దిస్ ఈస్ అస్ Informatica ఆర్ ETL డెవలపర్స్. సో మన రోల్ అయితే ఇది ETL డెవలపర్స్. అండ్ Informatica అడ్మిన్ ఉంటారు, సారీ DBA ఉంటారు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అండ్ డేటా ఆర్కిటెక్ట్ ఉంటారు, ETL టెస్టర్, రిపోర్టింగ్ డెవలపర్స్. సో వీళ్ళైతే మనం వర్క్ చేసే ప్రాజెక్ట్లో రియల్ టైంలో ఉంటారు. ఓకే, సో Informatica డెవలపర్స్ అంటే మనం ఆల్వేస్ విల్ వర్క్ ఆన్ క్లయింట్ టూల్స్. మనమైతే ఈ టూల్స్ మీదనే ఆల్వేస్ వర్క్ చేస్తాం, లైక్ పవర్ సెంటర్ డిజైనర్, వర్క్ ఫ్లో మేనేజర్, వర్క్ ఫ్లో మానిటర్, రిపోజిటరీ మేనేజర్. సో మనమైతే Informatica డెవలపర్స్, ETL డెవలపర్స్. సో మనమైతే క్లయింట్ టూల్స్ మీదనే వర్క్ చేస్తాం. సో క్లయింట్ టూల్స్ మీద ఎవరు వర్క్ చేస్తారు, మనం ETL డెవలపర్స్. ఓకే, ETL డెవలపర్స్ విల్ వర్క్ ఆన్ క్లయింట్ టూల్స్. సో ఈ సర్వర్ టూల్స్కి వచ్చేసి సో Informatica అడ్మిన్ వచ్చి సర్వర్ టూల్స్ మీద వర్క్ చేస్తారు. సో ఈ Informaticaని ఇన్స్టాల్ చేయడం కానీ, సో తనైతే ఇలాంటి పని చేస్తాడు. సో ఈ విల్ వర్క్ ఆన్ సర్వర్ టూల్స్. ఎవరు, Informatica అడ్మిన్. ఓకే, Informatica అడ్మిన్ విల్ వర్క్ ఆన్ సర్వర్ టూల్స్. సో Informatica అడ్మిన్ విల్ వర్క్ ఆన్ సర్వర్ టూల్స్. మనం వచ్చి క్లయింట్ టూల్స్ మీద వర్క్ చేస్తాం అండ్ Informatica అడ్మిన్ వచ్చేసి సర్వర్ టూల్స్ మీద వర్క్ చేస్తారు. అడ్మిన్, Informatica అడ్మిన్. అండ్ ఈ DB పర్సన్స్ ఉన్నారు కదా, DBA పర్సన్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. సో వీళ్ళు వచ్చి మన డేటాబేస్ని అయితే ఇన్స్టాల్ చేస్తారు. వీళ్ళ వర్క్ ఏంటి, మన డేటాబేస్ని అయితే ఇన్స్టాల్ చేస్తారు వాళ్ళు. సో వీళ్ళైతే మన డేటాబేస్ని ఇన్స్టాల్ చేస్తారు. సో యాక్చువల్లీ మనం ఏం చేసాము, మనం ఒరాకిల్ని ఇన్స్టాల్ చేసాము. సో యాక్చువల్లీ మనం ఏం చేసాము, మనం ఒరాకిల్ని ఇన్స్టాల్ చేసాము అండ్ SQL డెవలపర్ని ఇన్స్టాల్ చేసాము, SQL డెవలపర్. అండ్ నెక్స్ట్ మనం Informatica సర్వర్స్ని ఇన్స్టాల్ చేసాము. ఓకే, Informatica సర్వర్స్ని అయితే ఇన్స్టాల్ చేసాము.
and then we install Informatica clients. సో బట్ ఇన్ రియల్ టైంలో ఇవన్నీ డిబిఏ చూసుకుంటారు. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఇన్స్టాలేషన్స్ అన్నీ డిబిఏ చూసుకుంటారు. సో మనం ఈటీఎల్ డెవలపర్స్ ఓన్లీ విల్ వర్క్ ఆన్ క్లయింట్ టూల్స్. యా. సో నేనైతే మీకు ఎలా ఇన్ఫర్మేటిక్గా ఇన్స్టాల్ చేయాలని చెప్పి కంప్లీట్ గైడెన్స్ ట్యూటోరియల్ వీడియో అయితే మీకు అందించాను. సో అదే వీడియో బయట అయితే మీకు 2000 to 3000 వరకు అయితే తీసుకుంటారు. లైక్ హైదరాబాద్లో అమీర్పేట కానివ్వండి, ఎక్కడైనా సరే వేరే చోట తక్కువ అంటే కూడా మీకు 2000 వరకు అయితే తీసుకుంటారు. 2000 నుంచి 3000 వరకు అయితే తీసుకుంటారు జస్ట్ ఇన్స్టాల్ చేసేవారికి. సో అలాంటిది ఈ కోర్స్ ప్యాకేజ్లోనే మీకు ఇన్స్టాలేషన్ కానివ్వండి, సో చాలా వీడియోస్. సో బయట అయితే ఈ ఇన్ఫర్మేటిక్ కోర్స్ కంప్లీట్ అవ్వడానికి లైక్ అరౌండ్ 30+ అవుతుంది బయట. సో మా కోర్స్ స్పెషాలిటీ ఏంటంటే విల్ ట్రై టు గివ్ అ మోర్ అఫోర్డబుల్ ప్రైస్ టు అవర్ స్టూడెంట్స్. సో ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి క్లాస్ శ్రద్ధగా వినండి. అండ్ మీకు ఈ క్లాస్ వచ్చు అంటేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి. ఎలాగో మీకు 6 months అయితే యాక్సెస్ ఉంటుంది కాబట్టి, సో మీకు ఒక సెషన్ పర్ఫెక్ట్గా వచ్చిందంటేనే వేరే సెషన్కి వెళ్ళండి. అండ్ అండ్ నేను ఇచ్చే నోట్సే కాకుండా మీరు ఇంకో నోట్స్ మీకైతే పెట్టుకోండి. అండ్ దాంట్లో మీకు పాయింట్స్ రాసి పెట్టుకోండి. ఇంకొంచెం ఈజీగా ఉంటుంది మీకు. నేను నా తరపు నుంచి అయితే నోట్స్ ఇస్తాను. బట్ మీరు ఒక నోట్స్ అయితే క్రియేట్ చేసుకొని మీకు సెషన్కి సపరేట్గా నోట్స్ రాసి పెట్టుకుంటే మీకు బెటర్ ఉంటుంది కొంచెం. ఓకే. సో ఇప్పుడు ఇన్ఫర్మేటిక్ లాంచ్ చేయాలంటే గో టు స్టార్ట్, ఇక్కడ సెర్చ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇన్ఫర్మేటిక్ లాంచ్ చేయాలంటే గో టు స్టార్ట్, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది కదా, అండ్ టైప్ పవర్ సెంటర్. ఓకే, పవర్ సెంటర్ టైప్ చేయండి. సో ఇక్కడ మీకు యాప్స్ కనిపిస్తాయి, 4 యాప్స్ కనిపిస్తాయి. పవర్ సెంటర్ డిజైనర్, పవర్ సెంటర్ వర్క్ ఫ్లో మేనేజర్, అండ్ ఇంకోటి పవర్ సెంటర్ వర్క్ ఫ్లో సారీ 4 యాప్స్ కనిపిస్తాయి. పవర్ సెంటర్ డిజైనర్, పవర్ సెంటర్ వర్క్ ఫ్లో మానిటర్, పవర్ సెంటర్ వర్క్ ఫ్లో మేనేజర్, పవర్ సెంటర్ రిపోజిటరీ మేనేజర్. సో ఈ 4 ఉంటాయి. 4లో ఏదో ఒకటి ప్రెస్ చేసినా చాలు, ఇన్ఫర్మేటిక్గా విల్ ఓపెన్. ఇన్ఫర్మేటికా అనేది ఆఫ్లైన్ ఓన్లీ మీకు. సో ఇన్ఫర్మేటికా అనేది కంప్లీట్లీ ఆఫ్లైన్. మీకు ఇది ఆపరేట్ చేయడానికి ఇంటర్నెట్ ఉండాలి అన్నట్లు ఏం లేదు. ఇట్స్ కంప్లీట్ ఆఫ్లైన్ థింగ్. ఓకే, సో దిస్ ఈస్ ఇన్ఫర్మేటికా. సో మనం వర్క్ అనేది మనం బేసిక్గా దీంట్లో చేస్తాం. ఓకే, అండ్ ఇందులో మనకి 4 ట్యాబ్స్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ రిపోజిటరీ మేనేజర్, దిస్ ఈస్ డిజైనర్, సో దిస్ ఈస్ రిపోజిటరీ మేనేజర్ అండ్ రిపోజిటరీ మానిటర్. సో దీని గురించి మనం ఇంకా క్లారిటీగా మనం ఫ్యూచర్ క్లాసెస్లో మనం చూసుకుందాం. ఓకే, సో ప్రజెంట్ అయితే మనం ఈ క్లాస్ ఇంటర్తో మనం స్టాప్ అనేది చూద్దాం. ఓకే, సో ప్లీజ్ క్లాస్ అనేది మీరు కేర్ఫుల్గా వినండి. ఓకే, సో మీకు ఇప్పటివరకు చెప్పింది బాగా అర్థమైందంటేనే మీరు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి. ఓకే, సో అర్థమైందని అనుకుంటున్నాను, ఐ హోప్. ఓకే, యా, సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, యా, ఓకే గైస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. యా, యా, బై గైస్, బై. యా.